వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వేదాంతవేద్యం వరయోగిరూపం జగత్ప్రకాశం సురలోకపూజ్యం ఇష్టార్థసిద్ధిం కరుణాకటాక్షం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. జై గురుదేవదత్త. శ్రీ గురుభ్యో నమః కార్యక్రమంలో శ్రీపాద శ్రీవల్లభ చరితామృతాన్ని మనందరం కూడా ఎంతో శ్రద్ధగా పారాయణ చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో క్రిందటి భాగంలో చెప్పినట్టుగా మాధవుడు తను మరణించిన తర్వాత శ్రీపాద శ్రీవల్లభుల యొక్క ఆశీస్సుల చేతన పళనిస్వామి గారి ద్వారా చేయబడిన చికిత్స వల్ల మళ్ళీ బ్రతికిన తరువాత అతను తన యొక్క అనుభూతుల్ని పంచుకుంటున్నారన్నమాట. అక్కడ ఉన్నటువంటి శంకరభట్టు మిగిలిన భక్తులందరితో కూడా పళనిస్వామి వారి సమక్షంలో అతని యొక్క అనుభూతి ఏమిటి? ఆ అనుభూతి అంటే శంకరభట్టుకు పళనిస్వామి వారు చెప్పినట్టుగా శ్రీపాద శ్రీవల్లభుల దర్శనము ప్రస్తుత జన్మలో మాధవునికి సశరీరంగా అంటే స్థూల శరీరంతో లేదు కాబట్టి స్వామివారి కరుణా కటాక్షముల చేతన అతనికి సూక్ష్మ శరీరంతో శ్రీపాద శ్రీవల్లభుల యొక్క దర్శనం కలిగింది గురువుపురమియందు. అక్కడ నుండి స్వామివారి అనుగ్రహం చేతన అతను కృష్ణానదీ తీరంలో కృష్ణానదిలో మధ్య భాగం నుండి పాతాళలోకంలోనికి చేరేటటువంటి అవకాశం కలిగి అక్కడ ఎక్కువగా అది నాగలోకం అని కూడా తెలుసుకుని అక్కడ చాలా పెక్కు సంఖ్యలో ఉండేటటువంటి ఆ సర్పాలు మహాసర్పాలని వీక్షిస్తూ ఆ మహాసర్పాల మధ్యలో 1000 శిరస్సులు కలిగి ఆ ప్రతి శిరస్సు మీద మణులు పొదిగి ఉన్నటువంటి ఆ యొక్క సర్పం మీద పాలసముద్రంలో ఆదిశేషువు మీద ఆసీనుడై ఉన్నటువంటి మహావిష్ణువులాగా శ్రీపాద శ్రీవల్లభులు కొలువుతీరు ఉండడం చూసి దాన్ని దర్శించి ఉంటున్నటువంటి సమయంలో మాధవుని పక్కగా ఉండేటటువంటి ఒక మహాసర్పము స్వామివారి యొక్క విశేషాన్ని వివరించిందని, ఇంకొక సర్పము స్వామివారి యొక్క లీలలు వారికి భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా స్వామివారి సమక్షంలో వేరువేరుగా ఉండవని అన్నీ వారికి తెలుస్తాయని ఇలాగ చెబుతున్నటువంటి తరుణంలో శ్రీపాద శ్రీవల్లభులు మాధవుని ఆశీర్వదించి, నాన్న ఎంతోమందికి లభ్యం కానిటువంటి విశేషమైనటువంటి దర్శనము నీకు దక్కింది నాయన. నీ పక్కన నీతో మాట్లాడినటువంటి ఆ మహాసర్పాలు రాబోయే కాలంలో భూమి మీద విశేషమైనటువంటి సిద్ధులుగా వస్తారు నాయన. నీకు కుడిపక్కగా నీతో మాట్లాడినటువంటి మహాసర్పము సదాశివ బ్రహ్మేంద్ర యోగిగా భూమి మీద అవతారం తీసుకుని అనేకమైనటువంటి లీలలు ప్రదర్శిస్తారు. ఆ తరువాత నీకు ఎడమ ప్రక్కగా ఉండేటటువంటి మహాసర్పము జ్యోతి రామలింగ స్వామిగా భూమి మీద అవతరణ తీసుకుని విశేషమైనటువంటి లీలలు ప్రదర్శించి తన యొక్క శక్తి సామర్థ్యాల్ని కులమత భేదాలు లేకుండా అందరికీ కూడా నేర్పుతారు నాయన అని చెప్పి ఆశీర్వచనం చేయడం జరిగిందని మాధవుడు పళనిస్వామి వారి సమక్షంలో శంకరభట్టు మొదలుగా గల భక్తులందరికీ కూడా వివరించడం జరిగింది. దీనిని ఆధారంగా చేసుకుని తమిళనాడులోని చిదంబరం దగ్గరలో జ్యోతి రామలింగ స్వామి వారి జననం జరిగి అతనిని ఆ ప్రాంత ప్రజలందరూ కూడా వల్లల్లార్ అని అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే అతనికి ఉన్నటువంటి జ్ఞానాన్ని దాచుకోకుండా అతను సిద్ధుడైన తర్వాత అతను అందరికీ కూడా జాతి కుల మత భేదాలు లేకుండా అందరికీ కూడా ఆ యొక్క దివ్య శక్తిని పంచి ఏ విధంగా తపస్సు చేయాలనేటటువంటి దాన్ని వారికి వివరించి, అంతేకాకుండా యోగులకు ఉండేటటువంటి ప్రధాన లక్షణం ఏంటంటే అన్నదానం చేయడం. కాబట్టి తిండికి అవకాశం లేనటువంటి వారికి అన్నదానం చేసి అతను జ్యోతి రామలింగ స్వామిగా కీర్తించబడుతూ తర్వాత శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు చెప్పిన విధంగా
జ్యోతి రూపంగా అంతర్గతం అయ్యారట. అయితే ఇందులో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అతను సశరీరులుగా అక్కడ ఏ విధంగా కూడా మరణించడం కానీ శరీరాన్ని వదలడం కానీ జరగలేదు. ఆ శరీరంలోంచి జ్యోతి బయటకు వచ్చి ఆకాశ మార్గంలో అదృశ్యమైపోయింది. ఈ రోజుకి కూడా చాలామంది సిద్ధులకి అతని యొక్క ఆశీస్సులు కలుగుతున్నాయని అక్కడ తమిళనాడు ప్రజలందరూ కూడా జ్యోతి రామలింగ స్వామి గారిని ఈ రోజుకి కూడా విశేషంగా కొలుస్తారు. అయితే సదాశివ బ్రహ్మేంద్ర యోగి గారి దగ్గరికి వచ్చేటప్పటికి అతను తెలుగువారు అవడం మనందరి యొక్క అదృష్టం. అయితే ఇందులోని భాషా భేదాలు కానీ ప్రాంత భేదాలు కానీ ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. కానీ మనది అనేసరికి కొంత ప్రీతి కలుగుతుంది కాబట్టి తదనుగుణంగా మనం కూడా సాధన చేయడానికి మనకి దగ్గరలోనే చాలామంది మనవారే సిద్ధులు ఉన్నారనేటటువంటి భ్రాంతి కూడా కలుగుతుంది. కాబట్టి ఈ ఇల్యూజన్ అనేది, భ్రమ అనేది, భ్రాంతి అనేది ధ్యానానికి మొదటి మెట్టు. కాబట్టి తపస్సుకి మనము మనవారిగా చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నాం అంతే. ఈ సదాశివ బ్రహ్మేంద్ర యోగి గారి గురించి విశేషమైనటువంటి లీలలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఆ రోజుకి ప్రాంతాలు విడబడలేదు కాబట్టి తమిళనాడు అని మనం చెప్పుకుంటున్నాం. ఈరోజు విడిపోయింది కాబట్టి అప్పుడు అదంతా కూడా తెలుగు రాష్ట్రం కిందే ఉండేది. కాబట్టి సదాశివ బ్రహ్మేంద్ర యోగి గారి సమాధి దగ్గర ఈ రోజుకి కూడా ఎంతోమంది సిద్ధులు విశేషమైనటువంటి తపస్సు చేయడమే కాకుండా ఇతనిలో ఉండేటటువంటి ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఇతను గొప్ప వాగ్గేయకారులు. అంటే మనం త్యాగరాజస్వామి, అన్నమయ్య ఇలాగ ఎవరైతే వాగ్గేయకారులను మనం చూస్తూ ఉన్నామో అటువంటి గొప్ప వాగ్గేయకారులు సదాశివ బ్రహ్మేంద్ర యోగి గారు. అతను మనకి ఎంతో సుపరిచితమైనటువంటి గొప్ప గొప్ప పాటలని స్వామివారిని కీర్తిస్తూ చేసినటువంటివి మానస సంచరరే అనేటటువంటిది, అలాగే పిబరే రామరసం అనేటటువంటి ఇలాంటి కీర్తనలు ఎన్నో స్వామివారు దీన్ని తయారు చేయడము, అతను మనసులోంచి అవన్నీ కూడా ధ్యాన స్థితిలో ఉండగా స్వామిని కీర్తిస్తూ అటువంటి కీర్తనలు రావడం జరిగింది. కాబట్టి అతని యొక్క ఆశీస్సులు కోరుతూ ఈ రోజుకి కూడా చాలామంది వారి యొక్క పిల్లలను తీసుకుని వెళ్ళి స్వామివారి సమాధి దగ్గర ఈ కీర్తనలన్నింటినీ పాడించడం, స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం అనేటటువంటిది విశేషమైనటువంటి ప్రక్రియగా చెప్తూ ఉన్నారు. అయితే ఈ సదాశివ బ్రహ్మేంద్ర యోగి గారి విశేషం ఏమిటి అంటే అతను ఎప్పుడూ కూడా ఒక ఉన్నతమైనటువంటి నిశ్చల స్థితిలో ఉంటూ ఎప్పుడూ బ్రహ్మమే తానని రమిస్తూ ఉండేవారట. అంటే సూక్ష్మమైనటువంటి స్థితిలోనూ ఉంటూ అతను ఎప్పుడు బాహ్యాన్ని మర్చిపోయి తను ఎప్పుడు ఇంకొక దృష్టిలో అంటే భగవంతుని దృష్టిలో తాదాత్మ్యం చెంది ఎప్పుడూ కూడా అలాగా సంచరిస్తూ ఉండేవారట. దాని యొక్క స్థితి తెలియని వారందరూ పిచ్చివాళ్ళ తిరుగుతున్నాడరా అని అంటారు. అంటే అటువంటి స్థితిలోని అవధూత స్థితిలోని అతను ఎప్పుడు దిగంబరుడై తిరుగుతూ ఉండేవారట. అంటే ఇలాంటివి ఇంతకుముందు ఎప్పుడైనా ఇలాంటి వ్యక్తుల్ని చూశామా అంటే భాగవతంలో సుఖబ్రహ్మ గురించి చెప్తారు. ఆ సుఖబ్రహ్మ గారు కూడా ఇదే స్థితిలో ఉండేవారని, అతను కూడా దిగంబరుడై ఎప్పుడూ కూడా బ్రహ్మంతో రమిస్తూ ఎప్పుడూ కూడా తాదాత్మ్యం చెంది అలా విహరిస్తూ ఉండేవారని. అటువంటి స్థితి, అటువంటి సుఖబ్రహ్మగారితోని సదాశివ బ్రహ్మేంద్ర యోగి గారిని పోల్చడం జరుగుతోంది. ఒకానొక సమయంలో ఈ సదాశివ బ్రహ్మేంద్ర యోగి గారు వెళ్ళిపోతూ ఉంటే దారిలో అతని యొక్క పేరుని గుర్తింపుని తట్టుకోలేనటువంటి ఒక వ్యక్తి అతని చేతిని ఖండించారట. ఖండిస్తే ఆ చెయ్యి తెగి భూమి మీద పడిపోయి రక్తం కారిపోతూ ఉందిట. అటువంటి సమయంలో కూడా అతను ఎటువంటి మాట అనకుండా, ఏమీ బాధ కనిపించకుండా అతని యొక్క ముఖంలో వర్చస్సుతో చాలా ఆనందమైనటువంటి స్థితిలోని నవ్వుతోని అతను నడుచుకుంటూ అలాగ భగవంతుడిని ప్రార్థిస్తూ భగవంతుడితోని రమిస్తూ వెళ్ళిపోతున్నారట. వెళ్ళిపోతుంటే అటువంటి స్థితిని చూసి భయభ్రాంతులకు లోనయ్యి అతను మహానుభావుడని తెలుసుకుని ఆ వ్యక్తే పరుగున పోయి అతనికి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి అపరాధం అయ్యింది, మీ యొక్క చెయ్యిని ఖండించాను, రక్తం కారిపోతోంది,
అని చెప్పడం జరిగిందిట. అప్పుడు అతను బాహ్యంలోకి వచ్చి అవునా అని చెప్పి తన ఎడమ చేత్తో ఆ చేతిని ఇలా స్పర్శించేటప్పటికల్లా మళ్ళీ పూర్వస్థితిలాగే చెయ్యి వచ్చేసిందిట. దానిని చూసి అతను మహానుభావుడని ఆ రోజు నుండి అతను పాదాలు పట్టుకుని వదలకుండా ఆ భక్తుడు కూడా అతని శిష్యుడిగా మారారట. ఇలాంటి అనేకమైనటువంటి లీలలు చేసిన సదాశివ బ్రహ్మేంద్ర యోగి గారు ఎవరైతే ఉన్నారో అతను, జ్యోతి రామలింగస్వామి వారు, వీరిద్దరూ కూడా స్వామివారు శ్రీపాద శ్రీవల్లభులు మాధవుడికి చెప్పినటువంటి వ్యక్తులు. ఆ మహాసర్పాలే భూమి మీదకి అవతరణ తీసుకుని వచ్చాయన్నమాట. కాబట్టి శ్రీపాద శ్రీవల్లభుల యొక్క ఈ చరిత్రని ఎవరైతే వింటారో వారికి జన్మగతంగా వచ్చేటటువంటి ఏవైతే దోషాలు ఉంటాయో అటువంటి దోషాలు, సర్పదోషాలు కూడా నివారణ జరుగుతాయని వాక్కు. కాబట్టి అందరికీ కూడా అటువంటి దోషాల నివారణ జరిగి శ్రీపాద శ్రీవల్లభుల యొక్క ఆశీర్వచనం కలగాలని తరువాత స్వామివారి లీలలు చూద్దాం. జ్యోతి రామలింగ స్వామివారు చిదంబరం దగ్గరలో బ్రాహ్మణేతర కుటుంబంలోని జననం తీసుకున్నారు. అయితే ప్రేక్షకులందరూ కూడా గమనించవలసింది ఏంటంటే, నేను బ్రాహ్మణులని చెప్తున్నాను, బ్రాహ్మణేతరులని చెప్తున్నాను అంటే అందులోని వారిని విడివిడిగా చూసేటటువంటి విషయం కాదు. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరైనా సరే ధ్యానానికి అర్హులు, తపస్సుకి అర్హులు అని చెప్పడమే ముఖ్యమైనటువంటి విషయం. ఈ జ్యోతి రామలింగ స్వామి వారు ఆ కుటుంబంలోని చాలా ఉన్నతమైనటువంటి విశేషమైనటువంటి మహిమల్ని చూపించారు. అయితే రాబోయే ఈ లీలలలోని అక్కడక్కడ వీరి యొక్క ప్రస్తావన వచ్చినప్పుడల్లా వారి యొక్క విశేషాల్ని చర్చిస్తాను. అయితే తమిళనాట ఇంచుమించుగా మహాసిద్ధులలోని 18 మంది సిద్ధులు బ్రాహ్మణేతరులే. కాబట్టి నేను బ్రాహ్మణులకి వ్యతిరేకం కానీ బ్రాహ్మణేతరులకి వ్యతిరేకం కానీ కాదు. విషయాన్ని పూర్తిగా మనందరం కూడా గ్రహించి మన యొక్క స్థితిని మార్చుకోవడానికి స్వామివారి ఆరాధన, ధ్యానము, తపస్సు ఎంత ముఖ్యమైనవి, ఇది ఎవరైనా చేయొచ్చును. కాబట్టి దాని గురించి ప్రస్తావించడానికి మాత్రమే నేను ఈ విషయాన్ని చెప్తున్నాను. కాబట్టి బ్రాహ్మణేతరులు, బ్రాహ్మణులు అందరూ కూడా వారి యొక్క తపస్సు ద్వారా, వారి యొక్క ధ్యానము ద్వారా వారందరూ కూడా సిద్ధస్థితిని, బ్రాహ్మణ స్థితిని పొందుతారు. కాబట్టి ఎవరైనా సరే ధ్యానము, తపస్సు చేయొచ్చు. స్వామివారి యొక్క ఆశీస్సులకి వారి వారి తపస్సు, వారి వారి ధ్యానము మాత్రమే ప్రమాణం. ఇక్కడ ఇది అక్కడ స్వామివారు వివరించినటువంటి విషయం. మరలా మనం కథలోనికి, స్వామివారి యొక్క లీలలోనికి వచ్చినట్టయితే, పళనిస్వామి వారి సమక్షంలోని ఈ విషయాలన్నీ జరుగుతున్నాయి. కాబట్టి వెంటనే పళనిస్వామి వారు మాధవుడికి చెప్పి, నాయన, చాలా గొప్ప విషయాన్ని సూక్ష్మ శరీరంతో వీక్షించినటువంటి గొప్ప అనుభూతుల్ని నువ్వు మా అందరికీ తెలియపరిచావు. శ్రీపాద శ్రీవల్లభుల యొక్క లీలా విశేషాలు చాలా గోప్యమైనవి. అది ఎవ్వరికీ కూడా తెలుసుకోవడానికి అందేటటువంటి అవకాశం లేదు. అటువంటి గొప్ప విషయాలు స్వామివారి యొక్క ఆశీర్వచనంతో నీకు కలిగాయి. ఇప్పుడు మధ్యాహ్న సమయం అయ్యింది కాబట్టి మధ్యాహ్నకం చేసుకున్న తరువాత తిరిగి మళ్ళీ స్వామివారి యొక్క లీలల్ని మనందరం కూడా స్మరించుకుందాం అంటూ మధ్యాహ్నం చేసుకుని తర్వాత కొంత సమయానికి పళనిస్వామి వారు శంకరభట్టుకి, మాధవుడికి ఈ విధంగా చెప్పారట. ఈరోజు 25/5/1336 సంవత్సరం శుక్రవారం. స్వామివారు ఏదో సంకల్పం చేశారు. భవిష్యత్తులోని ఒక గొప్ప విషయానికి శ్రీపాద శ్రీవల్లభుల ద్వారా ఒక సంకల్పం జరిగింది. దానికని మనని ముగ్గురిని కూడా స్వామివారు ధ్యానస్థుల కమ్మని, ధ్యానం చేయమని అతని ద్వారా, స్వామివారి ద్వారా నాకు విషయం అందించబడింది. కాబట్టి మనం ముగ్గురము కూడా ధ్యానం చేయాలి అని చెప్పి పళనిస్వామి వారు శంకరభట్టుతోని, మాధవుడితోని చెప్పడం జరిగింది. వాళ్ళు ముగ్గురు కూడా ధ్యానం చేయడానికి వృత్తాకారంలో కూర్చున్నారట. పళనిస్వామి వారు, మాధవుడు, శంకరభట్టు
కూర్చుని ఇంకా ధ్యానం చేద్దాం. ఈ ధ్యానంలో నేను సూక్ష్మ శరీరంతో గురూపురం వెళ్ళి స్వామివారిని కలిసి విషయాలు తెలుసుకుని వస్తానని చెప్పి పళనిస్వామివారు చెప్పారట. నాకు ఇది బాల్యక్రీడ. ఒకేసారి 4-5 శరీరాలతో 4-5 స్థానాలకి వెళ్ళి అక్కడ విషయాల్ని చూడడం నాకు ఎప్పటి నుండో అలవాటు అని చెప్పి అతను చెప్పుకుంటూ వస్తున్నారట. అంటే స్థూల శరీరాన్ని ధ్యానంలో ఇక్కడే ఉంచి సూక్ష్మ శరీరయానము, ఇప్పుడు మనందరం మాట్లాడుతున్నామే, మనం యాస్ట్రల్ ట్రావెల్ అని మాట్లాడుతున్నామే, దాన్నే ఇక్కడ సూక్ష్మ శరీరయానము అన్నారన్నమాట. పళనిస్వామి వారు ఆ స్థూల శరీరాన్ని అక్కడే ఉంచి సూక్ష్మ శరీరంతో కురూపురం వెళ్ళి అక్కడ నుండి ఆ విషయాలు తెలుసుకుని వస్తానని ఇక్కడ శంకరభట్టుకి మాధవుడికి తెలియజేశారన్నమాట. దీనిలో ఈ సూక్ష్మ శరీరయానం ఏ విధంగా జరుగుతుంది, ఇది ఎవరైనా చేయొచ్చునా, దీనికి ప్రథమ మెట్టు ఏంటి అని అందరూ ఆలోచించినట్టయితే ఇవన్నీ భూమి మీద మనిషిగా పుట్టిన ప్రతి వారికి సాధ్యము. అయితే ఏం చేయాలి? సాధన చేయాలి. ఎలాగా? దీనికి మొదటి మెట్టు ఏంటి? ఎక్కడి నుండి దీని ప్రయాణం ప్రారంభం అవుతుంది అంటే మొట్టమొదటిగా ఏది చెప్పినా ఒక ఆలోచన విధానం, ఇలాగుంటే ఇలా చూస్తే అనే దానితోనే ప్రారంభం అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఏం చేయాలంటే, మీరు ఏదైతే పుణ్యక్షేత్రాలని దర్శించారో, ఏదైతే ఉన్నతమైనటువంటి స్థానాలని దర్శించారో, గొప్ప గొప్ప గురుస్థానాలను దర్శించారో, అది మీ ఇంటిలోనే కూర్చుని పద్మాసనమో సుఖాసనమో వేసుకుని ఒక అగరబత్తి వెలిగించి పెట్టుకుని కళ్ళు మూసుకుని ధ్యానస్థులయ్యి ఆ రోజు మీరు ఏ రంగు దుస్తులు ధరించారు, ఆ స్థానంలో మిమ్మల్ని ఏవేవి ఆకర్షించేయి, అక్కడ గురుదర్శనం చేసుకున్నప్పుడు కానీ ఆ దైవ దర్శనం చేసుకున్నప్పుడు కానీ అక్కడ స్వామివారికి అలంకరించినటువంటి వస్తువులు ఏవి అని ఇలాగా మీకు ఇంతకు ముందు జరిగినటువంటి విషయాన్ని కళ్ళు మూసుకుని మీరు దర్శించడం మొదలు పెడుతూ ఉంటే కొంతకాలానికి మీరు నిద్రలో కూడా ఇటువంటి స్థితిలోనికి వెళ్ళి, అంటే క్రితం జరిగినవే కాకుండా భవిష్యత్తులో కూడా జరగబోయేటటువంటి విషయాలను తెలుసుకునే శరీరయానం కలుగుతుంది. కాబట్టి దీనికి ప్రారంభం ఈ విధంగా స్టార్ట్ అవుతుంది మాట. కాబట్టి ఇటువంటి సూక్ష్మ శరీరయానం గురించి అక్కడ వాళ్ళిద్దరికీ చెబుతూ పళనిస్వామి వారు నేను సూక్ష్మ శరీరంతో కురూపురం వెళ్ళి అక్కడ స్వామివారి యొక్క దర్శనం చేసుకుని స్వామివారి యొక్క అనుగ్రహం తీసుకుని స్వామివారి ఏదైతే విషయాన్ని మనం చేయాలని చెప్పారో దాన్ని తెలుసుకుని వస్తాను నాయన అని చెప్తున్న తరుణంలో వెంటనే శంకరభట్టు ఒక ప్రశ్న సంధించారు. స్వామి, మీకు స్వామివారితోని అనేక భూమికలతో సంబంధం ఉండి మీరు విశేషమైనటువంటి సంబంధం కలిగి స్వామివారితో మీరు ధ్యానం చేయగలుగుతున్నారు. అదేవిధంగా మాధవుడు కూడా తన సూక్ష్మ శరీరంతో స్వామివారిని దర్శించి ఇక్కడ ధ్యానంలో నిమగ్నుడవగలుగుతాడు. కానీ మరి నేను ఈరోజు వరకు శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభా దిగంబరా అనేటటువంటి దివ్య మంత్రాన్ని చేయడం తప్ప నేను ఇంకా ఎటువంటి స్థితి నాకు లేదు, స్వామివారి యొక్క దర్శనం అవ్వలేదు. అప్పుడు నేను ఏ విధంగా ధ్యానస్తున్నవ్వగలను? ఆ స్వామివారి యొక్క విగ్రహ రూపము నా మనస్సు యందు మెదలట్లేదే, మరి ఏ విధంగా ధ్యానస్తున్నవుతాను అని ఒక ప్రశ్న సంధించాట. చాలా గొప్ప విషయం కదా. కాబట్టి పళనిస్వామి వారు వెంటనే చెప్పారట, ఇదంతా కూడా ప్రేక్షకులందరూ కూడా చాలా ఏకాగ్ర చిత్తంతో వినాలి. ఇప్పుడే చాలా చాలా చక్కటి విషయము, ఇది పట్టుకుంటే తప్పనిసరిగా శ్రీవల్లభుల యొక్క ఆశీస్సులు మనందరికీ కలుగుతాయి. అప్పుడు పళనిస్వామి వారు శ్రీవల్లభుల్ని ఏ విధంగా ధ్యానం చేయాలి అని మనకి చెప్పడానికి అక్కడ మాధవుడికి శంకరభట్టుకి వివరిస్తున్నారు. చూడండి నాయన శంకరభట్టు, చాలా మంచి ప్రశ్న వేశావు నాయన. శ్రీవల్లభులు తన యొక్క తరంగ పుణ్యంతో తన యొక్క తరంగాలతో మనందరినీ కూడా ఉద్ధరిస్తూ ఉంటారు. నాయన శ్రీవల్లభులు ప్రేమ కరుణ చాలా అపారమైనవి నాయన. తన యొక్క భక్తుల్ని అతను కూర్మ కిషోరం అనేటటువంటి స్థితిలో, అంటే ఇక్కడ అర్థం ఏంటంటే తాబేలు
కూర్మం అంటే తాబేలు. తాబేలు తన యొక్క పిల్లల్ని రక్షించడానికి ఎంత దూరంలో ఉన్నా, నదికి ఆవల ఒడ్డులో ఉన్నా తన యొక్క దృష్టితోని, తన యొక్క ఆలోచన తరంగాలతోని వాటిని పోషిస్తుంది. ఇది శ్రీపాద శ్రీవల్లభులు తన భక్తుల్ని చేర్చుకునేటటువంటి మొట్టమొదటి మెట్టు. దీన్నే షిరిడీ సాయిబాబా గారు ఒక మాటలో చెప్పారు కదా, ఏంటంటే నువ్వు నన్ను చూస్తే నేను నిన్ను చూస్తా అనేటటువంటి మాట వెనకాతలుండే అంతరార్థం ఇదే. గురువు యొక్క వాక్యం అంతరార్థం ఇదే. కాబట్టి ఆ కూర్మ కిషోర స్థితిలోని తన యొక్క ఆలోచన తరంగాలతోని మనని మొట్టమొదటిగా ఉద్ధరిస్తారన్నమాట. ఆ తరువాత స్థితి ఏంటి అంటే మార్జాల కిషోరము అని చెప్పారు. అంటే ఏంటి అంటే పిల్లి మనందరం చూస్తూ ఉంటాం. పిల్లి తన పిల్లల్ని ఒక దగ్గర ఉంచకుండా వాటికి ఎక్కడ సౌఖ్యంగా ఉంటుందో అక్కడికి దాని మెడలు పట్టుకుని నోటితో తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. స్థిరంగా ఎక్కడ ఒక దగ్గర ఉంచదు. అదేవిధంగా స్వామివారు మన యొక్క స్థితికి అనుగుణంగా మన ప్రదేశాలు మార్చుకుంటూ తన యొక్క ప్రణాళికతోని మన స్థితిని మనకొక చక్కటి సౌఖ్యవంతమైనటువంటి ప్రదేశం దగ్గరికి ఉంచుతారన్నమాట. ఇది ద్వితీయం, అంటే రెండో మెట్టు. ఇంతకు ముందు మనం ప్రస్తావించున్నట్టుగా ఎక్కడో నాగలోకంలో, పాతాళలోకంలో ఉండేటటువంటి మహాసర్పాలు భూమి మీదకి మనకు యోగుల కింద రావడం, ఇలాంటివి ఎవరు ఏ సమయాల్లో ఏ స్థానాల్లో ఉండాలో స్వామివారి సంకల్ప మాత్రం చేత జరుగుతూ ఉంటుంది. ఇది ద్వితీయం. ఇంకా మూడోది ఏంటి అంటే ఎంత స్థితి తీసుకొచ్చాక అతని యొక్క ఆలోచన తరంగాలతో మనం ఉద్ధరించి ఏ స్థానంలో మనం ఉన్నతంగా ఉంటామో, ఎక్కడ మనం ఉంటే మన జీవితానికి, మన ఎదుగుదలకి, మన ఉన్నతికి ఉన్నతమైనటువంటి ప్రదేశము అక్కడ ఉంచిన తరువాత ఆ తరువాత మెట్టేంటి అంటే మర్కట కిషోరము అన్నారు. అంటే ఏంటి? కోతి. ఈ కోతి ఏం చేస్తుంది? తన యొక్క పిల్లల్ని ఒక చెట్టు మించి ఇంకో చెట్టు మీదకి, ఇంకో చెట్టు మించి ఇంకో చెట్టు మీదకి తీసుకెళ్తూ ఉంటుంది. అంటే కోతి తీసుకెళ్తుందా, ఆ పిల్ల వెళ్తుందా అంటే కోతి ఎగురుతున్నప్పుడు దాని దగ్గర నుండి పడిపోకుండా ఆ పిల్లలు చాలా పొందికగా ఆ తల్లిని పట్టుకుంటాయి. అంటే సున్నితంగా అవి వాటి నుండి విడిపోయి పడిపోకుండా పట్టుకుని ఉంటాయన్నమాట. దీని వెనకాతలు ఉండేటటువంటి అర్థం గ్రహించాలి. అంటే శ్రీపాద శ్రీవల్లభులు మనం ధ్యానం చేసినప్పుడు మనకి ఆలోచన తరంగాలతో ఒక స్థితి ఇచ్చి, మనకు ఎక్కడ మనం ఎదుగుదలకి, మనము ఉన్నతమైనటువంటి లోకాలు చేరుకోవడానికి, మనం ఉద్ధరించుకోవడానికి ఏ ప్రదేశం మంచిదో అక్కడ ఆ జన్మతో ఉంచి అప్పుడు అది 2 మెట్లు అయిన తర్వాత మూడోది ఏంటి? కోతిపిల్ల పట్టుకున్నట్టుగా స్వామివారిని ఒడిచి పట్టుకోవడం మన బాధ్యత. ఇది 3వ మెట్టు. ఇక్కడే అందరూ విడిపోతూ ఉంటారు. అంతవరకు స్వామివారు చేసింది కదా, కాబట్టి మనలో ఉన్నతి కలుగుతుంది. కానీ ఈ 3వ స్థితి వచ్చేటప్పుడు ఇప్పుడు మనము స్వామివారిని పట్టుకోవాల్సినటువంటి స్థితి వచ్చిందన్నమాట. అంటే పిల్ల తల్లిని ఒడిచి పట్టుకున్నట్టుగా మనము మన యొక్క భక్తి వేడకుండా మనం అనునిత్యము కూడా స్వామివారిని పట్టుకునేటటువంటి స్థితి ఉంటే అప్పుడు మాత్రమే 4వ స్థితిలోనికి వెళ్ళేటటువంటి అవకాశం వస్తుంది. ఆ 4వ స్థితి ఏంటి అంటే ఇప్పటి వరకు కూడా మనం మర్కట కిషోర స్థితిని కూడా దాటాం. స్వామివారిని నిద్రలో, వేకువలో, అన్ని స్థితుల్లో కూడా స్వామివారిని పట్టుకుని శ్రీపాదరాజం శరణం ప్రపద్యే దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అని అనునిత్యము కూడా మనం ఆ మహామంత్రాన్ని మనం స్మరిస్తూ పట్టుకుని ఉంటే ఇంకా ఆ తర్వాత స్థితి ఏంటి అంటే మత్స్యకిషోరం. అంటే చేపలు వెళుతున్నప్పుడు నదిలో కానీ సముద్రంలో కానీ వాటి పిల్లలు వాటిని అనుసరించి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకా దానికి ఏ డైరెక్షను చెప్పక్కర్లేదు. ఆ తల్లి వెళుతోంది అంటే దాని వెనకాతల పిల్లలన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. అదేవిధంగా ఈ 4వ స్థితి వచ్చిన తర్వాత మనం స్వామివారిని వదలక్కర లేకుండా ఎప్పటికప్పుడు స్వామివారికి మనం బాగా కలిసిపోయి అనుసంధానం అయిపోయి ఉండేటటువంటి స్థితి స్వామివారు ఆశీర్వచనాల వల్ల కలుగుతుందన్నమాట. కాబట్టి ఇటువంటి స్థితులన్నింటినీ కూడా పళని స్వామివారు మాధవుడికి, అక్కడ శంకర భట్టుకి చెప్పారు.
ప్రశ్న అడిగింది ఎవరు? శంకర భట్టు. అనుభూతి లేనిది అతనికి కదా. కాబట్టి మనందరము కూడా శంకర భట్టు స్థానంలో ఉండి స్వామివారిని ఏ విధంగా ధ్యానం చేయాలని పళని స్వామివారు శంకర భట్టుకు చెప్తున్నట్టుగా మనకి చెప్పారన్నమాట. కాబట్టి ఈ విషయాల్ని గట్టిగా పట్టుకుని ఎవరైతే సాధన చేస్తారో తప్పనిసరిగా వారు శ్రీపాద శ్రీవల్లభుల యొక్క ఆశీర్వచనాలతోని వారి వారి యొక్క కర్మల్ని అతి తక్కువ కాలంలోని నిర్వీర్యం చేసుకుని, అంటే అనుభవించకుండా ఉండరు, అతి తక్కువ కాలంలోని తక్కువ బాధతోని నిర్వీర్యం చేసుకుని ఉన్నతమైనటువంటి స్థితిని కలుగుతుందన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని పళనిస్వామి వారు చెప్పి, నాయన ఈరోజు చాలా ఉన్నతమైనటువంటి రోజు, 25/5/1336వ సంవత్సరంలోని శుక్రవారం నాడు మహా అద్భుత యోగంలోని ఈ విషయం జరిగిందన్నమాట. చెప్పి నేను స్వామివారి అనుజ్ఞ అవ్వగానే నేను అక్కడికి కురూపురం వెళ్ళి స్వామివారిని దర్శించుకుని సూక్ష్మ శరీరంతో తిరిగి వస్తాను. అప్పుడు తప్పనిసరిగా మన యొక్క ధ్యాన అనుభూతులన్నింటినీ కూడా పంచుకుందాం అని చెప్పి పళనిస్వామి వారు చెప్పారట. అంటే దీన్ని బట్టి ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా సూక్ష్మమైనటువంటిది, చాలా అవసరమైనటువంటిది ఏంటంటే ధ్యానం చేసేవారందరూ కూడా ఎవరు పడితే వాళ్ళతో వారి యొక్క ధ్యాన అనుభూతుల్ని పంచుకోకూడదు. ఎవరితో పంచుకోవాలి? వారితో ఎవరైతే కలిసి ధ్యానం చేస్తున్నారో వారి సర్కిల్లో, అంటే ధ్యానానికి సంబంధించినటువంటి వారి ధ్యాన సమితిలో ఎవరైతే సభ్యులు ఉన్నారో ఆ స్థితిలో ఉన్నవారితో మాత్రమే వారి యొక్క అనుభూతుల్ని పంచుకోవాలన్నమాట. ఈ విషయాలన్నింటినీ కూడా సూక్ష్మంగా మనందరం గ్రహించాలి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ పళనిస్వామి వారు శ్రీపాద శ్రీవల్లభుల యొక్క దర్శనం చేసుకుని తిరిగి వచ్చిన తర్వాత వారి యొక్క అనుభూతులు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ధ్యానస్థులైనటువంటి పళనిస్వామి వారు, మాధవుడు, శంకర భట్టు ముగ్గురు కూడా ఒకేసారి ధ్యానంలోంచి బయటికి రావడం జరిగిందిట. వెంటనే మాధవుడు, శంకర భట్టు కూడా పళనిస్వామి వారిని ఈ విధంగా అడుగుతున్నారట, స్వామి, ధ్యానంలోని మీకు స్వామివారు ఏ విషయాల్ని తెలియపరిచారు, మీరు ఏ విషయాల్ని తెలుసుకున్నారు, వాటిని మాతోని పంచుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం అన్నారట. వెంటనే పళనిస్వామి వారు చిరునవ్వుతో మందహాసంతో, నాయన, కురూపురంలో శ్రీపాద శ్రీవల్లభుల వారు కొలువు తీరు ఉన్నారని మనందరికీ తెలుసు కదా. అదే ప్రదేశంలో కృష్ణానదికి దాటి ఆ లోపల దీవి చాలా చిన్న గ్రామం. ఆ గ్రామంలో శివశర్మ అనేటటువంటి సద్బ్రాహ్మణుడు ఒకడు ఉండేవారు. అతడు చాలా అనుష్ఠానపరుడు. అతను స్వామివారి యొక్క విశేషాన్ని గమనించి వాడి యొక్క పూర్వజన్మ సుకృతం చేత, అనుష్ఠానం చేత స్వామివారి యొక్క విశేషాన్ని గ్రహించి అనునిత్యము కూడా స్వామివారికి సేవ చేసుకుంటూ ఆ ద్వీపాన్ని దాటి బయటకు వెళ్ళి తన యొక్క పూజలు అవి చేసుకుని ఆ యొక్క ఫలితాన్ని, ఆ ఫలాన్ని తెచ్చుకుని జీవనం సాగిస్తూ ఉండేవట. మళ్ళీ ఈ దీవిలోనికి కృష్ణానది దాటి వచ్చి, ఇది చాలా చిన్న గ్రామం. అయితే అతడు తన భార్య అయినటువంటి అంబికతో కలిసి సంసారం చేస్తూ ఉన్నారన్నమాట. వారికి సంతానం కలుగుతోంది, కానీ అతి తక్కువ కాలంలోనే వాళ్ళందరూ కూడా అల్పాయుష్తోని మరణించడం జరుగుతూ ఉంది. కొంతకాలానికి అతనికి ఒక పుత్రుడు కలిగాడు. అతడు పూర్ణాయుష్తోని జన్మించడం జరిగింది. అయితే ఆ పుత్రుడు చాలా మందబుద్ధి కలిగి ఎటువంటి చదువు సంధ్య లేకుండా ఈ పండితుడు సద్బ్రాహ్మణుడు అయినటువంటి ఇతని యొక్క కుటుంబానికి సంబంధించినటువంటి ఎటువంటి ఆచారాలు కూడా పాటించకుండా ఉండేటటువంటి స్థితిలో ఉన్నట్ట. దాన్ని చూసి చాలా చింతిస్తున్నాడు ఈ శివశర్మ. ఒకరోజు స్వామివారి దగ్గరికి వెళ్ళి, ఎప్పుడూ కూడా స్వామివారికి సేవ చేస్తూ ఉన్నారు కాబట్టి ఒకరోజు స్వామివారి దగ్గర దండలు కట్టుకుని చాలా చింతగా నిలబడి ఉన్నారట. అప్పుడు స్వామివారి శివశర్మను చూసి, ఏమయ్యా శివశర్మ, ఎందుకు నువ్వు చింతిస్తున్నావు? ఎవరైనా సరే వారి యొక్క చింతలన్నీ వదిలి నా మీదే ధ్యానం చేసినట్టయితే వారికి నేను బానిసను కదా, కాబట్టి నీ యొక్క బాధ ఏంటో తెలియజేయి అన్నారట. ఎందుకు? స్వామికి తెలియదా? కాబట్టి వెంటనే శివశర్మ స్వామివారితో అన్నట్టు, స్వామి,
అల్పాయుషుతో ఉండి పుట్టినటువంటి పుత్రులందరూ గతించారు. ఇంకా పూర్ణాయుషుతో పుట్టాడని సంతోషించే ఈ సమయంలో వీడు చాలా మందబుద్ధిగా ఉంటూ ఆచార నియమాలను పాటించకుండా చాలా ఇబ్బందిగా ఉంటున్నాడు. దానివల్ల నాకు మనస్సు అంతా కూడా కకావికలం అయిపోతోంది స్వామి. వాడిని మీరే ఉద్ధరించాలి. వాడు నాకన్నా గొప్ప పండితుడుగాను, నాకన్నా గొప్ప వక్తగాను, సదాచారాన్ని ధర్మాన్ని పాటించేవాడిగా తీర్చిదిద్దాలి. మీరు ఘటనాఘటన సమర్థులు కాబట్టి మీరు ఆ విషయాన్ని మీరు మార్చగలరు. తర్వాత మీ చిత్తం అని చెప్పి నమస్కారం చేసి అక్కడ నిలబడ్డట. అప్పుడు స్వామివారు మందహాసంతో, నాయన, భార్య యొక్క పుణ్యఫలం చేత, భార్య చేసినటువంటి ఆరాధన చేత, భార్య చేసినటువంటి పూజ చేత భర్త లభిస్తాడు. అదేవిధంగా మనం చేసేటటువంటి మనం ఏదైతే దానం చేస్తామో, నీ భార్య ఏదైతే దానం చేసిందో తదనుగుణంగా పుత్రులు లభిస్తారు. అయితే మనం చేసేటటువంటి దానం ఎప్పుడూ కూడా ఇంకొకరికి తెలియకుండా ఉండాలి. అహంకారంతో దానం చెయ్యకూడదు. అయితే ఎవరైతే సమర్థమైనటువంటి వాళ్ళకి, అర్హమైనటువంటి వారికి దానం చేస్తారో వారికి పుణ్యఫలం వస్తుంది నాయన. సమర్థత లేని వారికి, ఆ అర్హత లేని వారికి దానం చేస్తే ఇక్కడ పుణ్యం ఎలాగొస్తుందో అదేవిధంగా పాపం కూడా వస్తుంది. కాబట్టి దానం చేసేటప్పుడు కూడా అర్హతని ఎరిగి, అవసరాన్ని ఎరిగి దానం చెయ్యాలి. అంతేకాని దానిని మించి చెయ్యకూడదు నాయన. కాబట్టి పూర్వజన్మలోని మీరు చేసినటువంటి దానఫలం చేతనే మీకు ఇటువంటి ఫలితాలన్నీ రావడం జరుగుతుంది. అయితే ఈ జన్మలు తీసుకోవడము, ఈ కర్మలు అనుభవించడము, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత అని మనం ఆ పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మల ద్వారా వచ్చేటటువంటి వ్యాధులంటే అనారోగ్య వ్యాధే కాదు, మనం అనుభవించేటటువంటి చెడు కర్మలు కూడా. కాబట్టి అటువంటి కర్మలన్నింటినీ కూడా తీయడానికి మనకి ఎటువంటి శాసనాలు లేవు. ఎందుకంటే ఈ కర్మ నాశనం కాందని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పినట్టుగా దానిని అనుభవించాలి. అయితే దీనిని ఏ విధంగా మరి భగవంతుడు శ్రీపాద శ్రీవల్లభులు అపర దత్తాత్రేయ అవతారమైనటువంటి స్వామివారు మరి కూడా చెయ్యలేకపోతే ఎవరు చేస్తారు అంటే చేస్తారు. అది ఏ విధంగా చెయ్యాలి, దానికి ఒక పద్ధతి ఉంటుంది. అంటే ఒక ధర్మాన్ని, ఒక శాసనాన్ని చేసిన తర్వాత భగవంతుడు కూడా దాన్ని మితిమీరరు. ఇదే ధర్మం అంటే. కాబట్టే శ్రీరామచంద్రమూర్తి, శ్రీ మహావిష్ణువే భూమి మీదకి అవతారం చేసుకుని శ్రీరామచంద్రమూర్తిగా వస్తే అతను కష్టాలు అనుభవించారు, అతను ధర్మంలో నడుస్తూ. అంతేకాని కష్టాలు నాకొద్దు అని చెప్పి సుఖాన్ని అనుభవిస్తాను, ఎందుకంటే శ్రీ మహావిష్ణువు ఏదైనా చేయొచ్చును, కానీ ధర్మం మీరలేదు. కాబట్టి ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే, భగవంతుడి యొక్క ఆశీస్సులు, స్వామివారి యొక్క అనుగ్రహం ఉంటే ఎన్నో జన్మలు అనుభవించవలసినటువంటి కష్టాన్ని అతి తక్కువ శ్రమతోని తీసి మనకు ఉన్నతమైనటువంటి స్థితి కల్పించేటటువంటి శక్తి స్వామివారి యొక్క అనుగ్రహం. కాబట్టి అక్కడ స్వామివారు శివశర్మకి చెప్తున్నారట, నాయన, ఇక్కడ నువ్వు నీ అల్పాయుషుతో ఉండే పిల్లలు వద్దు, నాకు పూర్ణాయుషు కలిగిన పిల్లడు కావాలి అని నువ్వు కోరడం చేతన నీకు పూర్ణాయుషుడైనటువంటి అక్కడ పిల్లడిని ఇచ్చాను. అయితే మళ్ళీ వాడి కర్మచేతన వాడు మందబుద్ధిగా ఉన్నాడు. మరి దాన్ని తీయాలంటే దానికి మళ్ళీ ఒక ప్రతికర్మ ఉండాలి కదా, ఇంకో కర్మని తీసి అప్పుడు ఈ కర్మని మనం ఉద్ధరించాలి. అంటే ఇది ఎలాగా అర్థం అవ్వాలి అంటే, ఒక తక్కిట్లోని మనం కూరలు కొంటున్నప్పుడు ఇంకొకసారి కేజీ కూరలు కావాలంటే ఒక పక్కన కేజీ ఇనపగుండు వేసి ఇటుపక్క సరి సమానంగా తూగుతుందా లేదా అని కేజీ కూరలు ఇటుపక్క వేస్తారు. అది తక్కువ ఎక్కువ వేయకుండా సరి సమానంగా వేసి మనకి ఏ విధంగా అయితే ఇస్తారో అదేవిధంగా ఒక కర్మని మనం తీసుకోవాలంటే దానికి సరి సమానమైనటువంటి పుణ్యఫలం కలదాన్ని ఇంకొక దాన్ని ఇటుపక్క తక్కిడిలో వెయ్యాలన్నమాట. ఇది సృష్టి ధర్మం. కాబట్టి దాన్ని శివశర్మకి అతను స్వామివారు చెప్పి, నీ యొక్క కుమారుడు నువ్వు కోరినట్టుగా బృహస్పతిలాగా తయారవ్వాలి, మంచి వక్తగా అవ్వాలి అంటే నువ్వు నీ యొక్క జన్మని వదులుకోవాలి. నువ్వు ఆ విషయం ఎప్పుడైతే జరిగిందో అప్పుడు నీకు మరణం సంభవిస్తుంది, దానికి నీకు సమ్మతమేనా అని అడిగారట. ఆ వ్యక్తి యొక్క
పుణ్యఫలానంతటినీ దీనిలో పెట్టడం జరుగుతోంది. ఆ తండ్రి యొక్క పుణ్యఫలానంతటినీ కూడా రాబోయే కథానికలో, రాబోయే విశేషాలు, రాబోయే మహిమల్లో చాలా సూక్ష్మమైనటువంటి విషయాలను మనందరం గ్రహిస్తాం. కాబట్టి స్వామివారు ఆ సద్బ్రాహ్మణుడు చేసినటువంటి అనుష్ఠానము, అతని పుణ్యఫలాన్ని తీసుకొచ్చి ఇందులోనికి పెట్టి ఇతన్ని ఉన్నతమైనటువంటి శక్తిగా మార్చేటటువంటి స్థితి ఇక్కడ జరుగుతోంది. వెంటనే ఆ సద్బ్రాహ్మణుడు నమస్కారం చేసి, స్వామి మీ యొక్క అనుగ్రహం, నాకా వయసు మళ్ళిన వాడిని, నేను ఇంకా చేయగలిగేది ఏమీ లేదు, మీ యొక్క అనుజ్ఞతో ఇటువంటి పని జరుగుతుంది అంటే, ఎదగవలసినటువంటి వ్యక్తి ఉన్నతంగా మారుతారంటే, మీ యందు భక్తి శ్రద్ధలు కలిగి బ్రతుకుతాడంటే నాకు అంతకన్నా కావలసింది ఏముంది స్వామి అని చెప్పి నమస్కారం చేసి, సాష్టాంగ నమస్కారం చేసి, నాకు సమ్మతమే అని చెప్పారట. చెప్తే వెంటనే స్వామివారు చెప్పారట, ఆయన నీ మరణాంతరము కూడా నువ్వు వెళ్ళి ధీశిలా నగరంలో నింబవృక్షపు ఛాయలో, అంటే వేప చెట్టు కిందన నందదీపాలు ఉండే దగ్గర ఆ కిందకి వెళ్ళి తపస్సు చేయి. కొంతకాలం తర్వాత పుణ్యభూమి అయినటువంటి మరాఠ దేశం, అంటే ఇప్పుడు మహారాష్ట్రలో నీ యొక్క జననం కలుగుతుంది. అది తర్వాత దాని గురించి మనం చర్చిద్దాం. కాబట్టి ఈ విధంగా చేయి. ధీశిలా నగరంలో నింబవృక్షపు ఛాయలో నందదీపాల కిందన నువ్వు తపస్సు చేసి తరువాత మరాఠా దేశంలో నువ్వు జననం తీసుకుంటావు మహారాష్ట్రలో అని స్వామివారి ఆశీర్వచనం చేసి, ఈ విషయాల్ని నీ భార్యతో చర్చించకూడదు సుమా అని చెప్పి తెలియపరిచారట. ఈ విషయాన్ని పళని స్వామివారు ఇక్కడ శంకర భట్టుకి, మాధవుడికి కూడా అక్కడ జరుగుతున్నది స్వామివారి దగ్గరికి వెళ్ళి తెలుసుకున్నటువంటి విషయాన్ని చర్చిస్తున్నారన్నమాట. ఈ విధంగా జరిగిన కొన్ని రోజులకి శివశర్మ అనేటటువంటి ఈ సద్బ్రాహ్మణుడు మరణించి సూక్ష్మ శరీరంతో స్వామివారి అనుమతి మేరకు, స్వామివారి అనుగ్రహం మేరకు అతను నింబవృక్ష ఛాయలోని తపస్సు చేసుకోవడానికి ఆ సూక్ష్మ శరీరం వెళ్ళిపోయింది. అయితే స్థూలం మరణించింది కాబట్టి అతని భార్య అయినటువంటి అంబిక తన కుమారుడితో కలిసి తన తల్లిగారి యొక్క ఇంటికి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ కూడా ఆదరణ పొందలేకపోవడం చేతన మళ్ళీ తన కుమారుని తీసుకుని భిక్షాటన చేసుకుంటూ ఇలాగ గ్రామాలు తిరుగుతూ ఉంటుండగా అనేక మంది వ్యక్తులు ఆ యొక్క అబ్బాయిని, వారి యొక్క సంతతి అయినటువంటి పూర్ణాయుష్కుడైనటువంటి ఏ వ్యక్తి గురించి అయితే శివశర్మ తన యొక్క తనువును చాలించారో ఆ వ్యక్తిని అందరూ కూడా దుర్భాషలు ఆడటం చేతన మనస్సు చలించిన వాడై ఆత్మహత్య చేసుకోవడానికి పరిగెడుతూ వెళ్ళిపోతూ ఉంటే తల్లి అయిన అంబిక కూడా అతన్ని అనుసరిస్తూ ఆత్మహత్య చేసుకోవడానికి బయలుదేరి అతను వెనకాతలే పరిగెడుతోందట. దారిలోని శ్రీపాద శ్రీవల్లభులు ముందుగా ఇచ్చినటువంటి అనుజ్ఞ మేరకు, ఇచ్చినటువంటి ఆశీర్వచనం మేరకు అతను అక్కడ ప్రత్యక్షమయ్యి వారిని ఆపి ఈ విధంగా చెప్తున్నారట. అంబికకి ఈ విధంగా చెప్పారట, అమ్మా నీ యొక్క కుమారుడు ప్రజ్ఞావంతుడు, విశేషమైనటువంటి జ్ఞానాన్ని పొందుతాడు, తప్పనిసరిగా ఉన్నతుడవుతాడు, ఇది నా ఆశీర్వచనం అని చెప్పి అన్నారట. అన్న వెంటనే తను మహాపండితుడిగా తయారయ్యాట. వెంటనే అంబిక్కి ఈ విధంగా చెప్పారట, అమ్మా ఇక మీదట నువ్వు శివుణ్ణి ఆరాధన చేయి. శని ప్రదోష సమయంలో కనుక శివ ఆరాధన చేస్తే ఆ వచ్చేటటువంటి తపశ్శక్తి వలన నేను నాలాటి కుమారుణ్ణి నీకు ప్రసాదిస్తాను అని చెప్పారట. అంటూ నాలాటి కుమారుడు అంటే నాలాటి వారు మళ్ళీ లేరు కాబట్టి నేనే నీకు కుమారుడిగా వస్తాను అని చెప్పి ఆశీర్వచనం చేశారట. ఇక్కడ ఒక విషయాన్ని మనం గ్రహించాలి. శని ప్రదోషానికి ఎంత విశేషమైనటువంటి శక్తి ఉంది అని మనం గ్రహించాలి. ఎందుకంటే ఈ రోజున తెలియక చాలామంది శని దోషం అండి, ఏలినాటి శని అండి, అర్ధాష్టమ శని అండి, అష్టమ శని అండి, ప్రస్తుతము నాకు శని మహర్దశ నడుస్తోందిటండి, నా జీవితం బాగుంటుందా, నాకు చాలా కష్టాలు ఉన్నాయండి అని ఇటువంటివి మాట్లాడడం తరచుగా నేను జ్యోతిష సంబంధితమైనటువంటి వ్యక్తిగా నా దగ్గరకు వచ్చిన వారి దగ్గర వింటున్నాను. వీటన్నింటికీ కూడా ఇదొక పెద్ద పరిహారం. ఏంటంటే మనం చేసుకునేటటువంటి కర్మల్ని అనుభవించడానికి వచ్చేటటువంటిదే
శని యొక్క దశ కానీ, ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ 30 సంవత్సరాలకు ఒకసారి ప్రతి వారి జీవితంలోని కూడా ఈ శని ఏలినాటి శని రూపంలో వస్తుంది. అయితే వచ్చినప్పుడల్లా మీరు చేసుకునేటటువంటి కర్మల్ని అనుభవింపచేస్తుంది. అంటే మీరు పుణ్యకర్మ చేసుకుంటే పుణ్యాన్ని అనుభవిస్తారు, చెడు కర్మ చేస్తే ఆ చెడు బాధని అనుభవిస్తారు. అందుచేతన అందరూ కూడా విధి విధానాలు తప్పకుండా పుణ్యకర్మలు చేస్తే వారికి ఎటువంటి చెడు ఫలితాలు ఉండవు. అయితే విశేషమైనటువంటి శక్తిని పొందాలంటే దానికి శని ప్రదోషం చేయాలి. శని ప్రదోషంలోని శివుణ్ణి ఆరాధించాలి. ఇది ఏ విధంగా జరుగుతుంది అంటే ఈ సాంప్రదాయం ఈ రోజుకి కూడా తమిళనాట విశేషమైనటువంటి ప్రాచుర్యం పొందింది. అయితే దురదృష్టవశాత్తు మనకి అక్కడక్కడ తప్ప దీని యొక్క విశేషం అందించబడట్లేదు. ఎందుకంటే శివ ఆరాధన చేసేటప్పుడు, ఆ మహాదేవదేవుణ్ణి ఆరాధన చేసేటప్పుడు మొట్టమొదటిగా అందరూ కూడా నందీశ్వరుని యొక్క అనుజ్ఞ తీసుకోవాలి. కాబట్టి మనకి కూడా రుద్రాభిషేకం చేసేటప్పుడు నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక శ్రీ మహాదేవ పూజార్థం అనుజ్ఞాం దేహి మే ప్రభో అని చెప్పి ముందుగా ఆ నందీశ్వరుని యొక్క ఆశీర్వచనాలు అనుజ్ఞ తీసుకుని శివ ఆరాధన చేస్తాం. అంటే శివునికి రుద్రాభిషేకం చేస్తాం. అలా చెయ్యినప్పుడు మనకి ఫలితం రాదు. కాబట్టి ఇదంతా కూడా శాస్త్రంలోనే అంతర్గతంగా చెప్పబడినటువంటి విషయాలు. ఇంకా మళ్ళా శని ప్రదోషానికి వచ్చినట్టయితే శనివారం నాడు ప్రదోషకాలము ఎప్పుడు ఉంటుంది? అసలు ప్రదోషం అని ఎప్పుడు అంటూ ఉంటారు అంటే సాయం సంధ్యా సమయాల్లో ఇంచుమించుగా 5:30 నుండి మనకి 7:30 మధ్య సమయాల్లో ఉండేటటువంటి 1 గంట 45 నిమిషాల వ్యవధిని ప్రదోషంగా చెప్పబడుతూ ఉంటుంది. ఇది వారి వారి స్థానాల్లో సూర్యోదయ సూర్యాస్తమయానికి సంబంధించి ఉంటుందన్నమాట. కాబట్టి ఈ ప్రదోష సమయం ఎప్పుడూ కూడా బహుళ పక్షంలో త్రయోదశి నాడు వచ్చేటటువంటి ప్రదోషము చాలా విశేషమైనటువంటి ప్రదోషకాలం అని చెప్తారు. కాబట్టి ఆ ప్రదోష సమయంలో కనుక శివ ఆరాధన చేసినట్టయితే విశేషమైనటువంటి పుణ్యఫలం వస్తుంది అని శాస్త్ర అంతర్గతంగా చెప్పబడినప్పటికీ కూడా ఈ శ్రీపాద శ్రీవల్లభుల చరితామృతంలో సాక్షాత్ దత్తస్వరూపుడైనటువంటి శ్రీపాద శ్రీవల్లభుల వారే వచించారు. కాబట్టి ఇది చాలా ఉత్కృష్టమైన ప్రామాణికంగా స్వీకరించి అందరూ కనుక ఈ శని ప్రదోషాన్ని చేసినట్టయితే తప్పనిసరిగా విశేషమైనటువంటి శుభ ఫలితాలు మీ ఇళ్లలోని కలుగుతాయి. కాబట్టి మీ ఇళ్ళకి దగ్గరలో ఉండేటటువంటి ప్రధాన ఆచార్యులు ఎవరైనా ఉంటే వారిని అడిగి తెలుసుకుని ఈ శని ప్రదోషాన్ని తప్పనిసరిగా అందరూ ఆచరించండి. ఇందులో నందీశ్వరుడికి ప్రథమ పూజ ఎప్పుడూ కూడా ప్రదోషకాల పూజలో నందీశ్వరునికి ప్రథమ పూజ చేసి బెల్లము నువ్వులు కలిపి నైవేద్యంగా పెడతారన్నమాట. దీనివల్ల విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మరొక సమయంలో ఈ శని ప్రదోష గురించి చర్చించుకుందాం. అయితే అంబికకి శ్రీపాద శ్రీవల్లభులు ఆశీర్వచనం చేస్తూ ఈ శివ ఆరాధన శని ప్రదోష పూజ చెయ్యమ్మా, నా అంత శక్తివంతమైన వారు, నా అంత మహిమ కలవారు అంటే ఎవరూ లేరు, కాబట్టి నేనే నీకు కుమారుడిగా జన్మిస్తాను అని చెప్పి ఆశీర్వచనం చేసి అదృశ్యులయ్యారు. అక్కడ నుండి ఆ మహాపండితుడైనటువంటి శివశర్మ కుమారుడు తన యొక్క వృత్తిని చేపట్టి చేసుకుంటూ ఉండగా అంబిక ఇక్కడ శివ ఆరాధన శని ప్రదోషం చేస్తూ ఉన్నారన్నమాట. ఇలాగ అవుతూ ఉండగా పళనిస్వామి చెప్తున్నారు ఎవరికి? మాధవుడికి, శంకరభట్టికి తన సూక్ష్మ శరీరంతో శ్రీపాద శ్రీవల్లభుల యొక్క దర్శనం చేసుకుని అక్కడ స్వామివారి యొక్క సంభాషణలు, స్వామివారు చూపించిన లీలలని ఈ విధంగా వీరికి వివరిస్తూ చెప్తున్నారట. నా యొక్క అదృష్టవశము చేతన శ్రీపాద శ్రీవల్లభులతో కలిసి నేను ఆ నదీ సంగమ స్థానంలో స్నానాన్ని ఆచరించానని చెప్పారట. అంటే శ్రీపాద శ్రీవల్లభులును పళనిస్వామి వారు కూడా ఇద్దరూ కూడా ఆ కృష్ణానది సంగమంలో కురువపురం దగ్గర స్నానాన్ని ఆచరించారట. ఆచరించి బయటికి రాగానే శ్రీపాద శ్రీవల్లభులు తన దివ్య దృష్టితో తన యోగాగ్నిని అక్కడ సృష్టించారట. సృష్టిస్తే ఆ యోగాగ్ని నుండి వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు బయటికి ఆవిర్భావం చెందిందిట. ఎందుకో పళనిస్వామి వారు
ఎన్నో సంవత్సరాల నుండి తను చేస్తున్నటువంటి తపస్సులో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించాలని విపరీతమైనటువంటి కోరిక ఉండేదిట. అయితే ఏ కారణం చేతనో కానీ అతనికి అమ్మవారి యొక్క దర్శనం కలగలేదు. ఆ దర్శనము సూక్ష్మ శరీరంలో స్వామివారు ఈ క్షణంలో పళని స్వామివారికి దర్శనం చేయించారు. వెంటనే అమ్మవారు చూస్తేట శ్రీపాద శ్రీవల్లభులు ఏ విధంగా దివ్యమంగళ విగ్రహం ఉందో అదే విధంగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు కూడా ఉన్నారట. ఇద్దరినీ చూస్తే ఇద్దరూ కవలలేమో అనుకునే విధంగా ఉన్నారట దివ్య తేజస్సుతో. వెంటనే స్వామివారికి నమస్కారం చేసిన తరువాత వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు అక్కడ ధ్యానస్థులయ్యి ఉన్నారట, కూర్చున్నారట. అదే సమయంలో ఆ దివ్యాగ్ని నుండి ఇద్దరు దంపతులు పైకొచ్చారట. ఆ దంపతులు ఎవరంటే కౌసుంభ కుసుమశ్రేష్ఠి అనేటటువంటి దంపతులు పైకొచ్చారట. వస్తే వెంటనే వారిని చూపించి శ్రీపాద శ్రీవల్లభులు పళనిస్వామి వారితో చెప్పారట, వీరిద్దరూ కూడా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క తల్లిదండ్రులు, వీరు నాకు కూడా తల్లిదండ్రులు లాంటివారు అని చెప్పారట. చెప్పితే వారిని వెనకనే వారు ప్రత్యక్షం అవ్వగానే వారి వెనకనే విరూపాక్షుడు వచ్చాడట. ఆ వెనకనే నగరేశ్వర స్వామివారు వచ్చారట. ఈ విధంగా పూర్వం మనం స్వామివారి యొక్క లీలలు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు స్వామివారికి ఏ విధంగా సోదరి అయింది అని చర్చించుకునే ఆ కథలోని మనం చెప్పుకున్న విధంగా అక్కడ జరిగిన విషయం ప్రకారము 102 మంది గోత్రీకులు అగ్నిప్రవేశం చేశారు కదా, వారందరూ కూడా ఈ యోగాగ్నిలోంచి బయటకు వచ్చారట. అప్పుడు స్వామివారి మందహాసం చేస్తూ ఈ విధంగా చెప్పారట, నాయనా, ఈ కౌసంభ కుసుమశ్రేష్ఠి ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ నా తల్లిదండ్రులు. వాసవి కన్యకా పరమేశ్వరి వారి గర్భాన్నే పుట్టింది కాబట్టి ఆవిడ గర్భాన్ని పుట్టలేదు, అయోనిజిగా పుట్టింది. ఇక్కడ విషయం ఏంటంటే మనం ముందు కథల్లోనే మనం చర్చించుకున్నాం. అయితే ఆవిడికి తర్వాతగా జన్మించినటువంటి విరూపాక్షుడు అని ఎవరైతే ఈ యోగాగ్నిలోంచి బయటకు వచ్చారో అతను నందీశ్వరుని యొక్క అంశతోని పుట్టారు అని శ్రీపాద శ్రీవల్లభులు పళనిస్వామి వారికి చెప్తూ వారిలో నా యొక్క అంశను కూడా ప్రవేశపెట్టాను అని చెప్పారట. అంటే ఈ విరూపాక్షంలో నందీశ్వరుని అంశ, శ్రీపాద శ్రీవల్లభుల యొక్క అంశ కూడా ప్రవేశపెట్టారు కాబట్టి వాసవి కన్యకా పరమేశ్వరి స్వామివారు కూడా అన్నా చెల్లెళ్ళు అయ్యారన్నమాట. కాబట్టి చెబుతూ వీరందరినీ చూపించి, నాయనా, నా యొక్క లీలలు చాలా విచిత్రములు, ఎవ్వరికీ కూడా అందనటువంటి విశేషమైనటువంటి స్థితిలో ఉంటాయి నాయన. ఇప్పుడు మనం అందరము కూడా ఒక విశేషమైనటువంటి స్థానంలో ఉన్నాము అని చెప్పగానే అక్కడ ఒక పెద్ద ప్రాకారము, ఒక మహాకోటలాంటి స్థలం ఏర్పడిందిట. అందులో అందరూ నవరత్న ఖచ్చిత సింహాసనాల మీద కూర్చుని ఉన్నారట. అప్పుడు స్వామివారు చెప్తున్నారట, నాయన, పూర్వకాలంలో మనకి బృహత్శిలానగరము అనేటటువంటి స్థానాన్ని కుసుమశ్రేష్ఠి దంపతులు అక్కడ ఉండేవారన్నమాట. కుసుమశ్రేష్ఠి రాజు అయ్యి ఈ బృహత్శిలానగరాన్ని పాలించేవారు. దీనికి 18 నగరాలు దీన్నంతటినీ కలిసి ఉండేది. ఇదంతా బృహత్శిలానగరంగా ఉండి 18 నగరాలు వీటికి కలిసి ఉండేవన్నమాట పూర్వకాలంలో. ఇప్పుడు మనం పెనుగొండ అని ఏదైతే అన్నామో అదే బృహత్శిలానగరం. కాబట్టి అక్కడ ఈ 18 నగరాల్ని కలిపి ఒక రాజ్యంగా ఉండి దాన్ని కుసుమశ్రేష్ఠి పాలిస్తూ ఉండేవారన్నమాట. ఆ కుసుమశ్రేష్ఠి దగ్గర రాజగురువుగా భాస్కర నామధేయంతో ఒక వ్యక్తి ఉండేవారు. ఆ వ్యక్తే ఈరోజు మా మాతామహులైనటువంటి బాపన్న అవధానులు గారు. ఎవరైతే సూర్యమండలం నుండి శక్తిపాతం చేత విశేషమైనటువంటి శక్తిని శ్రీశైల మల్లికార్జున లింగంలోనికి ప్రవేశపెట్టారో ఆ గొప్ప మంత్రవేత్త అయినటువంటి మా మాతామహులు అంటే ఎవరు? శ్రీపాద శ్రీవల్లభుల యొక్క తల్లిగారైనటువంటి వారి యొక్క నాన్నగారు. మాతామహులు అంటే అమ్మ నాన్న, తాతగారు మాట. శ్రీపాద శ్రీవల్లభుల యొక్క అమ్మ నాన్నగారైనటువంటి వారు బాపన్న అవధానులు గారు ఈ కుసుమశ్రేష్ఠి గారు రాజుగా ఉంటున్నటువంటి సమయంలో అతనికి రాజగురువు భాస్కర నామధేయంతో ఆ కింద జన్మలో. అతని
సూర్యనారాయణ మండలం అంటే సూర్యమండలంలోంచి శక్తిని తీసుకొచ్చి శక్తిపాతం చేత శ్రీశైల మల్లికార్జున స్వామి విగ్రహంలో ప్రవేశపెట్టారు. అతను మా మాతామహులు నాయన అని ఒక్కరొక్కరిని కూడా ఈ రహస్యాలన్నింటినీ కూడా పళనిస్వామి వారికి వివరిస్తున్నారు. అంతేకాకుండా 714గా ఉండేటటువంటి గోమఠాలు అంటే ఈ గోత్రాలు ఎవరైతే ఇప్పుడు మనం షావుకారులు అంటున్నామో, కోమటలు అంటున్నామో, వాసవి కన్యకాపరమేశ్వరి ఎవరికైతే కులదైవంగా బాసిల్లుతూ ఉన్నదో వారందరిలోని కూడా అందరూ అగ్నిప్రవేశం చేయలేదు నాయన. వారిలోని 102 గోత్రికులు మాత్రమే అగ్నిప్రవేశం చేశారు. ఆ సిద్ధులందరినీ కూడా నీకు దర్శింపచేస్తున్నాను అని చెప్పి ఆ మహా ప్రాకారంలోని ఆ రాజమంటపంలో ఉండేటటువంటి యోగాగ్నిలోంచి ఉద్భవించినటువంటి వారందరికీ కూడా దర్శనం చేయించారట పళనిస్వామి వారికి. చేయిస్తూ ఈ విధంగా చెప్పారట, నాయన ఇదంతా రహస్యకమైనటువంటిది. నా లీలల్ని తెలుసుకోవడము ఎవ్వరి తరము కాదు. ఎందుకంటే ఈ బ్రహ్మాండం అంతా నేనై ఉన్నాను. 4 శరీరాలతోని 4 స్థానాల్లోని నేను ఎప్పుడూ కూడా నా యొక్క చైతన్యాన్ని ప్రసరింపచేస్తాను. ఎందుకు చైతన్యమే ప్రసరింపచేయాలి అంటే పూర్వకాలంలో సత్యయుగంలోని అందరూ కూడా సంకల్ప మాత్రం చేత సిద్ధులుగా ఉండేవారట. ఆ తరువాత కాలమైనటువంటి త్రేతాయుగంలో యజ్ఞ యాగాది క్రతువుల ద్వారా భగవంతుణ్ణి మెప్పించి విశేషమైనటువంటి ఫలితాన్ని పొందేవారట. మరి త్రేతాయుగం తర్వాత వచ్చినటువంటి ద్వాపరయుగంలోనూ అప్పుడు మంత్రశాస్త్రానికి అనుగుణంగా ఉంటూ దేవతని మెప్పించి వారి యొక్క కార్యాలు కామితాలన్నీ కూడా తీర్చుకునేవారట. మరి కలియుగంలోనూ అంటే కలియుగంలో తంత్రానికి ప్రధానమైనటువంటి స్థానం ఉన్నది అని చెప్పారు. అయితే శ్రీపాద శ్రీవల్లభుల యొక్క ఈ దత్తాత్రేయ భక్తులు అందరూ కూడా గ్రహించవలసింది, మన ప్రేక్షకులు గ్రహించవలసింది ఏంటంటే తంత్రము అనగానే మనం యూట్యూబ్ వీడియోల్లోనో ఇంకెక్కడో చూసేటటువంటి అనేక రకాలైనటువంటి చెడు మార్గాలు కాదు. ఇందులో సమయాచారము వామాచారము అని 2 పద్ధతులు ఉంటాయి. అయితే వీటన్నిటివి కూడా స్థూలంలో జరిగేవి. ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభులు మనకు చెప్తున్నటువంటి తంత్రము అంటే ఏమిటని వివరించారంటే చైతన్యమే తంత్రము అని చెప్పారు. ఒక స్థితికి చేరుకున్న తర్వాత నీ లోపల నుండి శక్తిని ప్రసరింపచేసి నీ చుట్టుపక్కల నీ దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తులలోని గొప్పదైనటువంటి చైతన్యాన్ని నింపగలిగేటటువంటి స్థితిని తంత్రం అన్నారు. అంటే మనం చాలా సున్నితంగా అర్థం చేసుకోవాలంటే తంత్రము అంటే క్రియా విధానము అని. అంటే ఒక మంచి విషయాన్ని నలుగురిలోనికి చెప్పించి వారిని ఆ చొప్పించినటువంటి విషయంతో పాటు వాళ్ళని ప్రజ్ఞులుగా తయారు చేసేటటువంటి స్థితిని తంత్రము కింద శ్రీపాద శ్రీవల్లభుల ద్వారా పళనిస్వామి వారికి తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క తంత్రం ప్రధానంగా చేసుకుని స్వామివారు ఈ విధంగా చెప్తున్నారట పళనిస్వామి వారికి, నాయన నా యొక్క శరీరాలు 4 శరీరాల్లో స్థూల శరీరమైనటువంటి శరీరము ఎక్కడైతే నడయాడుతూ ఉంటుందో ఆ చుట్టుపక్కలంతా కూడా నా స్పందనల చేత పరిశుద్ధం కావించబడి అనేకమైనటువంటి సిద్ధులు అందరూ కూడా ఆకర్షింపబడి వారికి ఉన్నతమైనటువంటి ధ్యాన స్థితి, ఉన్నతమైనటువంటి స్థితులు కలిగేటటువంటి అవకాశం వస్తుంది నాయన. ఇది నా స్థూల శరీరం చేస్తుంది. మరి నా సూక్ష్మ శరీరం ఏం చేస్తుంది అంటే నా సూక్ష్మ శరీరము ఈ భూమండలం అంతా వ్యాపించింది. నేనే ఈ భూమండలం అయ్యి ఈ భూమండలం ఉండే సకల చరాచర జీవరాశులు నాలోనే ఉంటూ ఈ భూమండలం అంతా కూడా నా సూక్ష్మ శరీరం అంతా కూడా పరివ్యాప్తి కలిగి ఉన్నది నాయన. వేరు కాదు, వేరు ఎవరూ లేరు, అంతా నేనే ఉన్నాను. అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పిన విధంగా విశ్వగురు అయినటువంటి స్వామివారి యొక్క సూక్ష్మ శరీరమే కృష్ణుడు అని అందరూ కూడా గ్రహించవలసినటువంటి విషయం ఉంది. ఎందుకంటే శ్రీపాద శ్రీవల్లభులు ఈ విధంగా చెప్పారట. ఇక్కడ మళ్ళీ ఈ విషయాన్ని చెప్పిన తర్వాత మనం కథలోకి వెళ్దాం. పళనిస్వామితో అన్నారట, నాయన అద్వైత సిద్ధాంతాన్ని పట్టుకుని వేరే ఎవ్వరూ కూడా 2 అనేటటువంటిది లేదు, ఒకటే ఉంది. ఆ ఒకటే అనేకంగా గోచరిస్తుంది. అంతా నేనై ఉన్నాను. పురుష రూపంలో ఉన్నప్పుడు నేను దత్తప్రభువుగా కొలవబడుతున్నా. అదే నేనే స్త్రీ రూపంలోకి వస్తే ఆదిశక్తిగా కొలవబడుతున్నాను. కాబట్టి వేరేం లేదు నాయన. శ్రీకృష్ణ పరమాత్ముడే శ్యామలాదేవిగాను, శ్రీరామచంద్రమూర్తే లలితాంబికగాను మనకి శాస్త్రాలు చెప్తున్నాయి కదా. ఇది వేరు కాదు.
వారి వారిని ఆయా లింగభేదంతో కొలిచేటప్పుడు వారికి ఆయా లింగభేదాలతోని దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఒకటే అనంతమై దర్శనం ఇస్తుంది నాయన. 33 కోట్ల మంది దేవతలుగా మీరు ఎవరినైతే ఆరాధన చేస్తున్నారో వారందరూ కూడా మీ మీ భావనల చేత నాలోంచే ఆ విధంగా వచ్చి కనిపించడం జరుగుతూ ఉంటుంది నాయన. భావన మాత్ర సంతుష్టం కలగడానికి ఈ విధంగా నా యొక్క దర్శనం వస్తుంది నాయన అని చెప్పి శ్రీపాద శ్రీవల్లభులు పళనిస్వామి వారికి చెబుతూ, అందుచేతనే మనము చాలామంది ఈ విషయాన్ని కొంచెం సున్నితంగా తీసుకోండి. చాలామంది ఈ రోజున ఎవరి దగ్గరకు గురువు దగ్గరికి వెళ్లకుండా టీవీల్లోని యూట్యూబుల్లోని చూసి లలితా సహస్రనామ పారాయణలు చేసేస్తున్నారు. మేము లలిత చేస్తున్నాము, మేము ఇంతమందికి తాంబూలాలు ఇచ్చాము, మేము ఇన్ని చేస్తున్నామని చెప్తున్నారు. ఇవన్నీ కూడా మంత్రాలకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఈ విషయాన్ని మంత్రశాస్త్రంలోని చాలా చక్కగా చెప్పబడుతోంది. ఏంటి అంటే అక్కడ కొన్ని యంత్రాల ద్వారా ఈ మంత్రము ఈ వ్యక్తికి నొప్పుతుందా నప్పదా, సిద్ధ అరి అనేటటువంటి చక్రాలు ఉంటాయి. ఆ చక్రాల ద్వారా వ్యక్తి యొక్క మొదటి పేరుని ఆ మంత్రాన్ని తీసుకుని ఈ మంత్రం ఈ వ్యక్తికి సిద్ధిస్తుందా సిద్ధించదా, ఇది మరణహేతువా అని తెలుసుకునేటటువంటి విశేషమైనటువంటి విషయాలు మంత్ర గ్రంథాల్లో ఉన్నాయి. ఈ విషయాలు తెలియకుండా దురదృష్టవశాత్తున మనందరము కూడా అనేక రకాలైనటువంటి మంత్రాలు గురుముఖత లేకుండా తీసుకుంటున్నాం. ఇది చాలా చాలా తప్పు. అయితే దీని నుండి మంచి ఫలితం రాకుండా చెడు ఫలితాలు కూడా కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే శక్తిని ఎలా వాడితే అటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి ఇది అందరూ కూడా గ్రహించాలి. గురువు లేకుండా ఎటువంటి ఉపదేశం లేకుండా ఇలాంటి కొన్ని మంత్రాలు చేయకూడదు. దీనికి ప్రామాణికం ఏంటి అంటే లలితా సహస్రనామాన్ని ఎవరికి చెప్పారో తెలుసా? అంటే లోపాముద్రాదేవి అగస్త్య మహర్షికి అక్కడ సంబోధన చేసినటువంటిది. ఆవిడ ఉపాసన ఇచ్చింది. ఎందుకంటే అగస్త్య మహర్షి ఎంతో గొప్ప సిద్ధులు. అతనికి కూడా కాకుండా లోపాముద్రకి దర్శించినటువంటి ఈ మంత్రాన్ని అగస్త్య మహర్షికి ఉపదేశం చేసింది ఆవిడ భార్య. కాబట్టి ఇక్కడ మీరు గ్రహించవలసినటువంటి విషయం ఉంది. కాబట్టి అతను ఎంతో సాధన చేసినటువంటి మహాసిద్ధుడికే ఒక ఉపాసన లేకుండా లలితా సహస్రనామాన్ని తీసుకోలేదు. మరి మనం ఎంత? కాబట్టి అది అనుష్ఠుప్ ఛందస్సులో ఉంది. కాబట్టి ఆ వివరణ ఏ పదాన్ని ఎంతవరకు పలకాలి అది విడగొట్టకుండా అనేటటువంటి విషయజ్ఞానం లేకుండా ఇటువంటి మంత్రాలు చేయకూడదు. కాబట్టి గురుముఖత తెలుసుకుని చేయవలసినటువంటి విషయం. అందుకే ప్రతి మంత్రానికి కూడా ఆ మంత్రాన్ని దర్శించినటువంటి వ్యక్తి ఋషి అవుతున్నారు. అదేవిధంగా ఆ మంత్రాల్లో ఉండేటటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో అంతర్గతంగా ఉండేటటువంటి ప్రధానమైనటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తుల్ని మన శరీరంలోకి ఆవాహన చేసుకునేటటువంటి విధి విధానం ఉంది. దీనినే అంగన్యాస కరన్యాసములు అంటారు. ఆ న్యాసం చేసుకున్న తర్వాత వారే ఆ శక్తిని బాడీలోనికి ఈ శరీరంలోనికి ఆవాహన చేసుకుని దాన్ని ధ్యాన స్థితిలోని చేసేటటువంటి విధి విధానము మంత్రం చేయడం. మంత్రం అంటే ఏం చెప్పింది శాస్త్రం? మననాంత్రాయితే ఇది మంత్ర. నువ్వు దేనినైతే అలాగా మళ్ళీ 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 ధ్యానిస్తూ ఉంటావో మాట్లాడుతూ ఉంటావో అదే మంత్రం అవుతుంది. అందుకని పూర్వం మన పెద్దలందరూ కూడా అప్రాచ్యపు మాటలు మాట్లాడకండిరా అనేవారు. ఎందుకంటే ఎప్పుడూ కూడా రుణ సంబంధితమైనటువంటివి నెగిటివ్ థాట్స్ ఉండడము, నెగిటివ్ ఎక్కువగా మాట్లాడితే అదే మంత్రమయ్యి అదే శక్తి మనలోకి వస్తుంది. ఆ స్థానంలోని మనం ఎప్పుడూ కూడా ధన సంబంధితమైనటువంటిది పాజిటివ్ యాటిట్యూడ్తోని పాజిటివ్ ఎఫర్మేషన్స్ కానీ మంత్రాలు కానీ చేస్తే ఆ శక్తి మనలోకి వస్తుంది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ గ్రహించి మొట్టమొదటిగా మంత్రం చేసేటప్పుడు గురువుని 21 సార్లు స్మరణం చేసిన తరువాతే మంత్రాన్ని చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి. ఎందుకు అంటే మనం చేసినటువంటి విధి విధానాల్లో ఎక్కడైనా తప్పు ఉన్నట్టయితే ఆ తప్పుడు శక్తిని మన మీదకి రాకుండా ఒక రక్షణ కవచంలా మన కాపాడేటటువంటి శక్తి గురువుకు ఉంటుంది. కాబట్టి ఈ విధానాలన్నీ కూడా మీ దగ్గరలో ఉండేటటువంటి సద్గురువుల దగ్గర తెలుసుకుని తదనుగుణంగా మీరు మంత్రాలను పారాయణ చేస్తారని కోరుకుంటూ మళ్ళీ విషయంలోనికి వస్తాను.
ఇప్పుడు ఈ భూమండలాన్నంతటి కూడా తన సూక్ష్మ శరీరంతో నింపబడి ఉంటాను. నేనే ఈ భూమండలం అంతా కూడా నా యొక్క సూక్ష్మ శరీరంతో వ్యాపించి ఉన్నాను అని చెప్పారు అతను. అంటే స్థూల శరీరంతో ఎక్కడ నడయాడితే అక్కడ విశేషమైనటువంటి స్పందనలు కడిగి అక్కడ అన్ని అభీష్టాలు నెరవేరి అక్కడ సిద్ధులు ఆకర్షింపబడి ఉన్నతమైనటువంటి ప్రదేశంగా మారుతుంది. ఇంకా సూక్ష్మ శరీరంతో భూమండలం అంతా కూడా వ్యాపించి ఉన్నారు. తర్వాత కారణ శరీరంతో ఈ బ్రహ్మాండం అంతా కూడా, అంటే అన్ని విశ్వాలని కూడా, ఈ బ్రహ్మాండాన్ని అంతటినీ కూడా తానై కారణ శరీరంతో వ్యాపించి ఉన్నాను. ఇంకా నాలుగోదైనటువంటి శరీరంతో నేనెప్పుడూ కూడా ఆనందమైనటువంటి బ్రహ్మీభూత స్థితిలోని ఎప్పుడూ కూడా విశ్రాంతి స్థితిలో ఉండి వీటన్నింటినీ కూడా వీక్షిస్తూ ఉంటాను నాయన. ఇది నా యొక్క స్థితి. ఇది తెలుసుకోవడము యోగులకు తప్ప ఇంక ఎవ్వరికీ కూడా దీనివల్ల అవకాశం లేదు నాయన అని చెప్పారట. ఎవరికి చెప్పారు? పళనిస్వామి వారికి శ్రీపాద శ్రీవల్లభులు స్వయంగా చెప్పినటువంటి విషయం. అయితే ఇందులోని అదృష్టం గ్రహించాలి. ఇప్పుడు ఈ భూమండలం మీద ఉదాహరణకి తీసుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎంతమంది ఇళ్లల్లో శ్రీపాద శ్రీవల్లభులు చరితామృతం అనే పుస్తకం ఉంది? ఎంతమంది స్వామివారి మీదకి వారి యొక్క దృష్టి వచ్చింది? ఎంతమంది ఈరోజు మనం చెప్పుకునేది మన ఛానల్ ద్వారా వింటున్నారు? ఇదంతా కూడా వారి వారి యోగ్యత. కాబట్టి అందరూ వినలేరు కదా, అందరూ దీనికి ఆకర్షితులు కాలేరు కదా. ఎవరైతే ఆకర్షితులయ్యారో, ఇదే ఇందాక మనం చెప్పుకున్నటువంటి స్వామివారు చెప్పినటువంటి ఇక్కడ కూర్మ కిషోరము, మార్జాల కిషోరము, మర్కట కిషోరము అని చెప్పుకునేటటువంటి, ఇంకా చేప తన పిల్లల్ని తీసుకునే విధానము, ఈ విధానాల్లో ఉండేటటువంటి రహస్యార్థం. ఎవరైతే పూర్వజన్మల నుండి స్వామివారి యొక్క ఆశీర్వచనం చేత ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతూ ఉన్నారో వారు మాత్రమే ఈ కథని వీక్షించగలరు, శ్రవణం చేయగలరు. కాబట్టి స్వామివారి యొక్క ఆశీర్వచనాలు అందరి మీద కలగాలని స్వామివారు తన యొక్క విశేషమైనటువంటి ప్రకంపనలు మన అందరి మీద, మన కుటుంబాల మీద ప్రసరింప చేయాలని కోరుకుంటూ శ్రీపాదరాజం శరణం ప్రపద్యే దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబర అని చెప్పుకుంటూ పళని స్వామివారికి ఇంకే విశేషాలను తెలియపరుస్తున్నారో స్వామివారు, అక్కడ ఏవి దర్శించారో పళని స్వామివారు చూద్దాం. ఏ విధంగా స్వామివారు అంతా తానై ఉన్నారో అనేటటువంటి విషయాన్ని పళని స్వామివారి యొక్క పుణ్యఫలం చేత అతనికి వివరిస్తూ ఉన్నటువంటి సమయంలోని అసలు ఈ సృష్టిలోనికి దత్తుడు ఏ విధంగా రావడం జరిగింది అనేటటువంటి విషయాన్ని కూడా చెప్తూ, పూర్వకాలంలో అత్రి అనసూయలు ఇద్దరూ కూడా, మహాపతివ్రత అయినటువంటి అనసూయామాత అత్రి మహర్షులు ఇద్దరూ కూడా తపస్సు చేశారట. అత్రి మహర్షి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ఈ ముగ్గురు రావడానికి మూలమైనటువంటి రూపం ఏది అనేటటువంటి తపస్సు చేసిన తరుణంలో వారు ముగ్గురు వచ్చి ఆశీర్వచనం చేతన, వారి యొక్క ఆశీర్వచనముల చేతన అమ్మవారికి అంటే అనసూయామాతకి దత్తుడై పుట్టారట. ఆ ముగ్గురి స్వరూపంలో దత్తాత్రేయుడు. ఆ ముగ్గురు స్వరూపానికి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు రావడానికి కారణమైనటువంటి సూక్ష్మ రూపం ఏదైతే మూల రూపం ఉందో ఆ రూపంలోనే దత్తుడు అనసూయామాతకి అత్రి మహర్షికి దత్తుడై వచ్చారట. వస్తే అతన్ని ఉయ్యాల్లో వేస్తూ ఊపుతున్నటువంటి అనసూయామాత మనస్సులోని ఈ విధంగా తలుచుకుందిట, స్వామివారు ఈ మగ రూపంలోని దత్తాత్రేయ రూపంలో వచ్చారు, అదే ఆ మూడు శక్తులు ఆ త్రిశక్తి రూపమైనటువంటి స్త్రీ రూపంలో కూడా వస్తే ఎంతో బాగుండు కదా అని చెప్పి ఆవిడ్ని దర్శించే అవకాశం కలుగును కదా అని అనసూయామాత తన మనస్సులోని తలుచుకుంటూ ఉయ్యాల ఊపుతుంటే దాన్ని గ్రహించినటువంటి దత్తుడు ఒక మొదలుపెట్టిన ప్రదేశం నుండి ఊపుతున్నట్టు ఉయ్యాల ముందుకు వెళ్తున్నప్పుడు దత్తుడుగాను, మళ్ళీ మొదలుపెట్టిన ప్రదేశానికి వెనక్కి వచ్చేటప్పటికీ అమ్మవారి రూపంలోనూ వాసవి కన్యకాపరమేశ్వరి రూపంలోనూ దర్శనం ఇవ్వడం జరిగిందిట. త్రిశక్తి స్వరూపునైనటువంటి ఆ రూపం ఏదైతే ఉందో అదే వాసవి కన్యకాపరమేశ్వరి అనేటటువంటి విధంగా జరుగుతూ ఉందిట.
ఈ యోగమాయని తెలుసుకోలేక అనసూయమాత చూస్తూ ఊపుతూ ఉంటే ఏమిటి మాయ, అటుపక్క వెళుతున్నప్పుడు దత్తస్వరూపంగా కనిపిస్తోంది, ఇటుపక్క వస్తే మళ్ళీ అమ్మాయి స్వరూపంగా కనిపిస్తూ ఉంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే అప్పుడు అత్రి మహర్షి వారు ఏం చేశారట, ఏం చేసి ఈ విధంగా చెప్పారట, ఇక్కడ మనము బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి మూలమైనటువంటి రూపం దర్శించడానికి తపస్సు చేశాం. అదే సందర్భంలో నీ మనసు యందు కలిగినటువంటి సంకల్పం చేతన ఆ త్రిశక్తి స్వరూపుణ్ణి నువ్వు వీక్షించాలనేటువంటి సంకల్పం చేతన స్వామివారి అనుగ్రహం చేతన ఇటుపక్క వచ్చేటప్పటిగా యోగమైనటువంటి త్రిశక్తి స్వరూపునైనటువంటి వాసవి కన్యకాపరమేశ్వరిగా వాసవాంబికగా దర్శనమిచ్చింది అని చెప్పడం జరిగిందిట. కాబట్టి అప్పుడు అత్రి మహర్షి అనసూయమాతకి చెప్పారట, ఇప్పుడు కాదు పూర్వకాలం నుండే, అంటే బ్రహ్మాండ సృష్టి కాలం నుండి, సృష్టికి పూర్వం నుండి వీరిద్దరూ కూడా అన్నా చెల్లెళ్ళు అనేటటువంటి విషయాన్ని తెలియపరచడం జరిగిందట. ఇది ఎవరి వారి స్థితులకి ఎవరి వారి సాధనలకు అనుగుణంగా అర్థమవుతుంది. ఇది అంత చాలా సులభతరమైనటువంటిది కాదు వీటిని అర్థం చేసుకోవడానికి. ఈ గ్రంథాన్ని లేదా ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ విషయాల్ని మళ్ళీ 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 మీరు వింటూ ఉంటే మీ యొక్క సాధన చేత స్వామివారి అనుగ్రహం చేత మీ మనస్సు స్ఫురణకు వచ్చే విధంగా అందుతాయి విషయాలు. ఇవి అంతర్గతంగా ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని మీరు గ్రహించి ఇక్కడ ఎవరైతే శ్రీపాద శ్రీవల్లభులు వాసవి అంబిక అనేటటువంటి వీరిద్దరూ ఉన్నారో వారిద్దరూ కూడా త్రిశక్తి స్వరూపులైనటువంటి, అంటే మగవారిగా ఉన్నప్పుడు శ్రీ దత్తాత్రేయుడని, ఆడవారిగా ఉన్నప్పుడు అక్కడ లక్ష్మీదేవి, సరస్వతీదేవి, గౌరీదేవి, ఆ త్రిశక్తి స్వరూపమైనటువంటి వాసవి కన్యకాపరమేశ్వరి వాసవాంబికగా వీళ్ళిద్దరూ ఉన్నారనేటటువంటి విషయాన్ని శ్రీపాద శ్రీవల్లభులు పళనిస్వామికి చెప్పి, నాయన ఈరోజు 25/5/1336 సంవత్సరం శుక్రవారం, చాలా విశేషమైనటువంటి యోగం ఉండేటటువంటి ఈ రోజున నేను ఒక సంకల్పం చేయదలిచాను. ఈ రోజున నేను అంతర్ధానం అవ్వాలని నిర్ణయించుకుంటున్నాను. కాబట్టి అందుకే మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ నేను సమావేశపరిచాను. అయితే నా సోదరి అయినటువంటి మాయాశక్తి స్వరూపిణి అయినటువంటి మహామాయిని కూడా అనుజ్ఞ తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అని చెప్పి పళనిస్వామితో చెబుతూ వాసవి కన్యకాపరమేశ్వరి వైపు, వాసవాంబిక వైపు తిరిగి, అమ్మా ఇంకా నేను నా యొక్క ఈ స్థూల రూపాన్ని నేను అదృశ్యపరచదలిచాను, దీనికి నీ యొక్క అనుజ్ఞ ఏమిటి అని అడిగారట. అడిగితే ధ్యానంలోంచి లేచినటువంటి వాసవాంబిక అమ్మవారు ఈ విధంగా చెప్తున్నారట, శరీరంతో సంబంధం లేనటువంటి ఉన్నతమైనటువంటి స్థితి మీది. మీరు కావలసినప్పుడు కావలసినటువంటి స్థూల శరీరాన్ని పొందగలరు, లేదా సూక్ష్మ శరీరాన్ని పొందగలరు. ఇలాంటి విశేషమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మీకు నేను అనుజ్ఞనిచ్చేటటువంటి స్థితి నాకు లేదు. కానీ నా యొక్క కోరిక మేరకు ఇంకొన్నాళ్ళు ఇదే స్థూల శరీరంలో ఉండి మీ యొక్క భక్తుల్ని అందరినీ కూడా ఆశీర్వదించకొరుతున్నాను. ఆ తదుపరి మీ అనుజ్ఞ మేరకు, మీ యొక్క ఆలోచన మేరకు మీకు కావలసినటువంటి స్థితిని, మీకు కావలసినటువంటి శరీరాలని పొందవచ్చును అని చెప్పి వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు, వాసవాంబిక అమ్మవారు ఆమె యొక్క అనుజ్ఞను తెలియజేశారు. తెలియజేస్తే వెంటనే శ్రీపాద శ్రీవల్లభులు ఈ విధంగా చెప్తున్నారట, అమ్మ మీ అందరి ఆలోచన మేరకు ఇంకొన్ని సంవత్సరాలు, ఒక 14 సంవత్సరాలు, అంటే ఇది ఎప్పుడు జరిగింది అంటే 25/5/1336 సంవత్సరం సమయంలో స్వామివారికి 16 సంవత్సరాల వయసు శ్రీపాద శ్రీవల్లభుల వారికి. అక్కడ నుండి ఇంకొక 14 సంవత్సరాలు ఈ సశరీరంతోనే నేను భక్తులందరినీ కూడా ఉద్ధరిస్తాను. శ్రీపాద శ్రీవల్లభులు అనే నామధేయంతో దత్తాత్రేయుని ప్రథమ అవతారంగా ఉండేటటువంటి ఈ శరీరంతోనే నేను భక్తుల్ని ఉద్ధరిస్తూ ఉంటాను అని చెప్పి, తరువాత నువ్వు కోరిన విధంగానే ఇంకొక 14 సంవత్సరాలు ఈ విధంగానే చేసి తర్వాత అంతర్ధానమయ్యి ఎక్కడయ్యారట, కురూపురం దగ్గర కృష్ణా సంగమంలో అంతర్ధానం అయ్యారట. అయ్యి ఆ తర్వాత అంతర్ధానమయ్యి మళ్ళీ నృసింహ సరస్వతి అనేటటువంటి పేరుతో 80 సంవత్సరాలు కఠోరమైన సన్యాస దీక్షని అవలంబించి తర్వాత కదలీవనంలో, ఎక్కడ శ్రీశైలం దగ్గర కదలీవనంలో 300 సంవత్సరాలు తపస్సు, కఠోరమైనటువంటి తపస్సు చేసి శ్రీ స్వామి సమర్థ అనేటటువంటి నామధేయంతో
ప్రజ్ఞాపురంలోని నేను మళ్ళీ ఇంకొక అవతారాన్ని ధరించి భక్తుల్ని ఉద్ధరిస్తాను. యోగులని, మహాసిద్ధులని, అవధూతల్ని అందరినీ కూడా ఉద్ధరిస్తూ ఇక్కడ భూమి మీద ధర్మ అనుష్ఠానానికి, సనాతన వైదిక సాంప్రదాయ ధర్మాలని, నియమాలని అనుష్ఠానం చేసి చూపించడానికి, మనిషిగా మారేటటువంటి ఉన్నతమైనటువంటి రహస్య విద్యను అందరికీ ప్రచారం చేయడానికి, యోగ విద్యను నా యొక్క దృష్టిని సారిస్తూ నా యొక్క ప్రకంపనలు నేను వెదజల్లుతూ ఉంటానని శ్రీపాద శ్రీవల్లభులు అక్కడ పళనిస్వామి గారికి వివరించడం జరిగింది. తద్వారా మనం తెలుసుకున్నటువంటి విషయం ఏంటి అంటే, శ్రీ దత్తప్రభుల యొక్క ప్రథమ అవతారంగా శ్రీపాద శ్రీవల్లభులు, అదే శ్రీపాద శ్రీవల్లభుల ద్వారా వివరించిన విధంగా పళనిస్వామి వారికి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు అక్కడ కౌసుంభ, కుసుమశ్రేష్ఠి అని వారి యొక్క జననీ జనకులు, 102 గోత్రాలకు సంబంధించినటువంటి ఈ షావుకారులు ఎవరైతే ఉన్నారో వాసవి కన్యకా పరమేశ్వరి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు, వారందరూ యొక్క సమక్షంలో పళనిస్వామి వారికి శ్రీపాద శ్రీవల్లభులు వారు ఈ విషయాన్నంతటినీ చెప్పి తన తరువాత అవతారంగా, తన అంతర్ధానమైన తర్వాత ద్వితీయ అవతారంగా శ్రీ నృసింహ సరస్వతి స్వామివారిగా 80 సంవత్సరాలు కఠోరమైనటువంటి అక్కడ సన్యాస దీక్షణ చేస్తానని, ఆ తరువాత 300 సంవత్సరాలు శ్రీశైలం దగ్గర కదలీవనంలోని తపస్సు చేసి మళ్ళీ ప్రజ్ఞాపురంలోని మనకి బయటికి వచ్చి మళ్ళీ శ్రీ స్వామి సమర్థ అనేటటువంటి నామధేయంతో తన యొక్క ఆశీస్సులు అందిస్తానని తెలియజేశారు. ఇది పళనిస్వామి చెబుతూ ఉంటూ ఉండగా ఈ విషయాన్నంతటినీ కూడా ఎవరికి చెప్తున్నారు పళనిస్వామి? ధ్యానంలో నిమగ్నమైనటువంటి శంకరభట్టు, మాధవుడు, పళనిస్వామి ముగ్గురు ధ్యానంలో ఉన్నారు. సూక్ష్మ శరీరంతో కురూపురం వెళ్ళి దర్శించినటువంటి విషయాన్ని ఇక్కడ పళనిస్వామి మాధవుడికి, శంకరభట్టికి చెప్పారు. పళనిస్వామి వారికి శ్రీపాద శ్రీవల్లభులు తను రాబోయే అవతారాల గురించి వివరించిన తరువాత ఉన్నట్టు ఉండగా వెంటనే పళనిస్వామి వారితో ఈ విధంగా చెప్పారట, నాయన పైన ఒక శ్వేతజాతీయుడు ఒకరు వచ్చి నా గురించి వెతుకుతున్నాడు, అతన్ని లోపలికి తీసుకురావాల్సిన అవసరం ఉంది అని చెప్పి వెంటనే విరూపాక్షుని పిలిచారు. విరూపాక్షుడు అంటే ఎవరు అంటే వాసవి కన్యకాంబ అమ్మవారి తర్వాత వారింటిలోని జన్మించినటువంటి అతని సోదరుడు. స్వామివారి యొక్క అంశను అతనిలోని ప్రవేశపెట్టారు కదా, నందీశ్వర రూపమైనటువంటి విరూపాక్షుని పిలిచి, నాయన బయట ఒక శ్వేతజాతీయుడు నా గురించి తప్పిస్తున్నాడు, వెతుకుతున్నాడు ఈ కురూపురంలో, అతన్ని ఈ లోపలికి తీసుకురా, అతనికి ఈ సూక్ష్మమైనటువంటిది కనబడదు కాబట్టి నువ్వు వెళ్ళి అతను చెయ్యని పట్టుకుని తీసుకుని రా అని చెప్పారు. చెబితే వెంటనే విరూపాక్షుడు వెళ్ళి ఆ శ్వేతజాతీయుడు స్వామివారిని వెతుక్కుంటున్నాడు ఆతృతతో, అతను చెయ్యి పట్టుకుని తీసుకుని వచ్చారట. వస్తే ఆ శ్వేతజాతీయుడు స్వామివారిని చూసిన తదుపరి చిన్నపిల్లాడిలాగా వెక్కి ఏడుస్తూ కళ్ళంట నీరు జలపాతమై జారిపోతుందట. అలాగే ఏడుస్తూ స్వామివారి పాదుకలను పట్టుకుని ఏడుస్తున్నట్ట. ఏడుస్తుంటే స్వామివారు అతను పట్టుకుని లేవనెత్తి అతని కంటిలోనికి దీక్ష ఇస్తున్నట్టుగా తదేకంగా చూశారట. చూస్తే స్వామివారి యొక్క ప్రేమపూరితమైనటువంటి ఆ కనుదృష్టి చేతన అతని యొక్క శక్తి పెరిగినట్టుగా ఉండి అతను అందరినీ వీక్షించడం మొదలుపెట్టాట. అప్పుడు అక్కడ ఉన్నటువంటి మొత్తము ఎవరైతే ఈ శ్రేష్ఠులు ఉన్నారో, మునులు ఉన్నారో వారందరితో కూడా చెప్పి మీరందరూ కూడా వేదఘోష చెయ్యండి అని చెప్పారట. అది వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి, నగరేశ్వరి స్వామివారికి వేదఘోష అంటే చాలా ఇష్టము కాబట్టి వేదఘోష చెయ్యండి అని చెప్పారు. ఇక్కడ దీని అంతరార్థం ఏంటి అంటే, వేదఘోషం వలన అంటే వేదము స్వరోక్తంగా అలాగా చదువుతూ ఉండడం వలన ఆ ప్రకంపనల వలన వాయుమండలం అంతా కూడా శుద్ధి అవుతుంది. అంటే వాయుమండలాన్ని ఆవహించి ఉన్నటువంటి ఏవైతే దుష్టశక్తులు ఉన్నాయో అవన్నీ కూడా శుభ్రపరిచి వాయుమండలం అంతా కూడా చాలా ఉన్నతమైనటువంటి ప్రకంపనలతో నిండి ఉంటుంది. తద్వారా ఏమవుతుంది, ఆ యొక్క ప్రకంపనలు మన మీదకి ప్రసరించి రాబోయే కాలంలో ఉన్నతమైనటువంటి ఆలోచనలతోని, ఉన్నతమైనటువంటి శక్తులతోని భూమి మీద మనుషులు బ్రతకగలుగుతారు. అందుచేతనే వేదఘోష చాలా అవసరం. కాబట్టి ఆ విషయాన్ని శ్రీపాద శ్రీవల్లభులు అక్కడ తెలియజేస్తూ ఆ శ్వేతజాతీయుడితోని
మాట్లాడుతున్నారట. మాట్లాడుతుంటే అక్కడంతా కూడా చాలా విచిత్రంగా అనిపించిందిట. ఆ శ్వేతజాతీయుడు జర్మనీ భాషలో స్వామివారిని ప్రశ్నలు అడుగుతున్నట్ట. అడుగుతూ ఉంటే స్వామివారు మాత్రం అచ్చమైనటువంటి తెలుగులో సమాధానం ఇస్తున్నారట. ఇస్తే ఆ తెలుగులో సమాధానం ఇచ్చినటువంటి విషయము అతనికి జర్మనీ భాషలోకి తర్జుమా అయ్యి వినబడేదిట. అదేవిధంగా అతను జర్మనీలో అడిగేటటువంటి విషయము తెలుగు భాషలోనికి అనువదింపబడి ఇటుపక్కకు వచ్చేటట్టుగా జరిగేదిట. ఈ విధంగా జరిగినటువంటి ఈ వింతని అందరూ కూడా వీక్షిస్తున్నారట. ఈ సంభాషణ అంతా పూర్తయిన తరువాత స్వామివారు పళనిస్వామివారితో విధంగా చెప్తున్నారట. ఈ సృష్టిలో నన్ను ఎవరైతే నమ్మి నాకు అనుసంధానమై ఉంటారో వారి యొక్క బరువు, వారి యొక్క బాధ్యత అంతా మోయగలిగేది నేనే, అంతా నా యొక్క సృష్టి మాత్రమే అని చెప్పి ఇటువంటి ఎన్నో రహస్యాలు, ఎన్నో గోప్యమైనటువంటి విషయాలు ఇవి ఎవరికి అవగతం కాదు అని చెప్పి స్వామివారి యొక్క లీలలు చెబుతూ ఆ శ్వేతజాతీయుడికి తన యొక్క విషయాన్ని చెప్పి తను రాబోయే కాలంలో ఈ శ్వేతజాతీయుడు ఇక్కడ హిమాలయాల దగ్గర ఉండేటటువంటి వేద పండితుల ఇంట్లో సద్బ్రాహ్మణుడిగా జన్మ తీసుకుని తర్వాత తన తపశ్శక్తి చేత యోగి అయ్యి సంబల గ్రామాన్ని చేరుతారు అని చెప్పి స్వామివారు చెప్పారట. చెబుతూ అతను ఏ విధంగా ప్రేమపూరితమైనటువంటి వాత్సల్యాన్ని స్వామివారు చూపుతారో అని చెబుతూ క్రితం మనకు పురాణాంతర్గతంగా ఉండేటటువంటి విషయాన్ని, ధ్రువ చరిత్రని కొద్దిగా స్పృశించి ధ్రువుడు అతని యొక్క తండ్రి యొక్క ఈ తొడ మీద కూర్చుని సింహాసనంలో తండ్రి ఉంటూ ఉండగా తండ్రి యొక్క తొడ మీద కూర్చోవాలనేటటువంటి సత్సంకల్పంతో తపస్సు చేసుకోవడానికి అడవిలోనికి వెళ్ళిపోయాట. వెళ్ళిపోయి తదేకమైనటువంటి కఠోర దీక్షతో తపస్సు చేశాట ధ్రువుడు. చేస్తే శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాట. ప్రత్యక్షం అయ్యి అవగానే తను దేని గురించి తపస్సు చేసాడో అనే విషయం చాలా చిన్నగా అతని మనసుకు అనిపించి ఆ విషయాన్ని వదిలిస్తే స్వామివారే ఆ ధ్రువుణ్ణి తీసుకుని ధ్రువమండలానికి ఎక్కించి తన యొక్క తొడ మీద కూర్చోబెట్టుకున్నారట శ్రీమన్నారాయణుడు. అంటే దీని అర్థం ఏంటి? అక్కడ ధ్రువుడికి ఎవరైతే సాక్షాత్కరించారో ఆ శ్రీమన్నారాయణుడే మన ముందు ప్రత్యక్షంగా ఉన్నటువంటి శ్రీపాద శ్రీవల్లభులు, దత్తావతారమైనటువంటి ప్రథమ అవతారమైనటువంటి శ్రీపాద శ్రీవల్లభులు, శ్రీమన్నారాయణుడు వేరువేరు కాదు. కాబట్టి అక్కడ ఎవరైతే ధ్రువుణ్ణి తన తొడ మీద కూర్చోపెట్టుకుని ప్రేమ వాత్సల్యంతో ధ్రువుడు ఏం కోరుకున్నాడు? తన తండ్రి అయినటువంటి ఆ రాజు యొక్క తొడ మీద కూర్చోవాలని అనుకున్నాడు. కానీ శ్రీమన్నారాయణుడే తన తొడ మీద కూర్చోపెట్టుకున్నప్పుడు శ్రీమన్నారాయణనే తన తండ్రి కింద భావించాడు. కాబట్టి శ్రీపాద శ్రీవల్లభులు ఏం చెప్తారంటే, ఎవరెవరు నన్ను ఏ ఏ భావంతో ఆరాధిస్తారో వారి వారికి ఆయా దృష్టితోని నేను వారికి అటువంటి రూపంలోనే వారికి దర్శనమిచ్చి వారి యొక్క భారాన్ని నేను మోస్తాను, వారి యొక్క సమస్యలకి నేను సత్వరమే పరిష్కారాలు అందిస్తాను అని చెప్పి స్వామివారు పళనిస్వామి వారికి చెప్పారట. చెబుతూ ఆ ధ్రువుడే ఎవరు అనుకున్నావు? ఆ ధ్రువుడే తరువాత జన్మలో క్రీస్తు ప్రభువుగా జన్మించాడు అని చెప్పి తెలియజేయడం జరిగింది. అంటే ఈరోజు క్రీస్తు ప్రభువు అనుకునేటటువంటి వ్యక్తి ఎవరంటే ఆ రోజు ధ్రువుడి కింద శ్రీమన్నారాయణుడే తన తొడ మీద కూర్చోపెట్టుకున్నటువంటి వ్యక్తి అని చెప్పి తన తరువాత జన్మలో యేసు ప్రభువుగా క్రీస్తు ప్రభువుగా వచ్చారని, వాసవి అంబికా అమ్మవారు తన యొక్క ఒక అంశని మరియా అనేటటువంటి పవిత్ర ఆత్మలోని ప్రవేశపెట్టారని, ఆమె కన్యకగా ఉండగానే ఈ ధ్రువుడే క్రీస్తు ప్రభువుగా అక్కడ జన్మించాడని శ్రీపాద శ్రీవల్లభుల ద్వారా పళనిస్వామి వారికి చెప్పబడింది. అందుచేతనే అక్కడ ధ్రువుడు ఏమన్నాడు? శ్రీమన్నారాయణుడు ఒళ్ళో కూర్చున్నటువంటి ధ్రువుడు నువ్వే నా తండ్రివి అని శ్రీమన్నారాయణ అన్నాడు. అందుకే మళ్ళీ ప్రభువు దగ్గరికి వచ్చేటప్పుడు ప్రభువు కూడా నా తండ్రి దేవుడే అని చెప్పి చూపించడం, ఐఎమ్ ద సన్ ఆఫ్ గాడ్ అని చెప్పడం, ఇవన్నీ కూడా వీటి యొక్క రహస్యాలు మాట. కాబట్టి పళనిస్వామి వారికి ఈ విషయాలన్నింటినీ కూడా తెలియపరిచి ఈ రోజున భూమి మీద క్రీస్తు ప్రభువుగా ఉండేటటువంటి వ్యక్తి ఆ రోజు ధ్రువుడే సుమా. కాబట్టి నా యొక్క ప్రేమ వాత్సల్యంతో ఎవరెవరు ఏదైతే కోరుకుంటారో దాన్ని ఇవ్వడము నా కర్తవ్యము, ఇది నిజము సత్యము అని చెప్పి శ్రీపాద శ్రీవల్లభులు వారు చెప్తూ, నాకు ప్రయాగా సంగమంలో స్నానం చేసేటటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి
నువ్వు మళ్ళీ నీ స్థూల శరీరంలోకి వెళ్ళే సమయం వచ్చింది, వెళ్ళు అని చెప్పి ఆజ్ఞాపించారట. ఆ ఆజ్ఞని శిరసావహించి వెంటనే పళనిస్వామి వారి స్వామివారికి, అక్కడ ఉన్నటువంటి అందరి ప్రజానీకానికి, వాసవి కన్యకాంబ వారికి, నగరేశ్వర స్వామికి, విరూపాక్షుడికి, వారి తల్లిదండ్రులైనటువంటి వారికి, ఆ తోట వచ్చినటువంటి వైశ్యములందరికీ కూడా నమస్కారాలు అర్పించుకుని వెంటనే వారందరూ కూడా ఏ యోగ దృష్టితో యోగాగ్నిలోంచి వచ్చారో అదే యోగాగ్నిలోకి దిగి అంతర్ధానం అయిపోయారట. అయిపోయిన తర్వాత పళనిస్వామి వారు కూడా తన యొక్క స్థూల శరీరంలోకి వచ్చారు. ఆ విధంగా శ్రీపాద శ్రీవల్లభులు వారు ఆ సమయంలో ప్రయాగా సంగమ స్థానానికి స్నానమాచరించడానికి వెళ్ళారట. ఇక స్థూల శరీరంలోకి వచ్చి మళ్ళీ బాహ్యంలోకి వచ్చినటువంటి పళనిస్వామి వారు తన యొక్క విషయాలన్నింటినీ అక్కడ ఉండేటటువంటి మాధవుడు శంకరభట్టుతో చెప్పిన తరువాత ఇంకా వారి యొక్క అనుభవాల్ని తెలుసుకుందామని అడిగినప్పుడు శంకరభట్టు ఈ విధంగా చెప్తున్నట్ట. స్వామి, పరమపూజ్యులైనటువంటి ఓ పళనిస్వామి వారు, నాకు ఎందుచేతనో శ్రీపాద శ్రీవల్లభుల వారి యొక్క దర్శనం కాలేదు. ఆ ప్రదేశంలో ఒక యవన సన్యాసి అంటే మనం ఈరోజు ముస్లిమ్స్ అనుకునేటటువంటి వేషధారణలో కలిగినటువంటి ఒక 16 సంవత్సరాలు కలిగినటువంటి ఒక యువ సన్యాసి అల్లా మాలిక్ అని అనేక సందర్భాలు అంటూ అతనికి దర్శనమిచ్చారట. ఎవరికి? శంకరభట్టుకి. నాకు అటువంటి యవన సన్యాసి ఒక దర్శనం ఇచ్చారు. ఆ దర్శనంలోని అతను నేను ఒక ముస్లిమాన్ని అని చెప్పడము, ఇంకొకరితోని భారద్వాజ గోత్రానికి సంబంధించినటువంటి సద్బ్రాహ్మణ్ణి అని చెప్పడము, ఇలాగ అనేకాలుగా ఒకదానికొకటి సంబంధం లేని విషయాలు చెప్తున్నట్టుగా అతను చెప్తూ ఉండగా ఒక వేప చెట్టు కిందన ప్రజలు వచ్చి తవ్వుతూ ఉంటే అందు కిందన ఒక గుహ కనిపించి అందులో 4 ప్రకాశవంతమైనటువంటి దీపాలు ఉండడం చూసి ఆ గుహ చూస్తూ ప్రజలందరూ కూడా అక్కడ గుమికూడు ఉన్న సందర్భంలో ఈ సన్యాసి అక్కడికి వచ్చి, ఈ గుహని వెంటనే మూసివేయండి, ఇది నా గురుస్థానము అని చెప్పి వారందరి చేతన కూడా ఈ గుహను మూయించడము జరిగింది. అటువంటి యవన సన్యాసి మాత్రమే నాకు ఈ యొక్క ధ్యానంలోని దర్శనం కలిగింది. దీని యొక్క అంతరార్థం ఏంటి? శ్రీపాద శ్రీవల్లభులు నాకు ఏ విషయాన్ని తెలియబరుద్దాం అనుకున్నారు, మీరు మాకు సెలవు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాము అని చెప్పి శంకరభట్టు పళనిస్వామి వారిని అడిగారట. కాబట్టి ఆ యొక్క విషయాల్ని పళనిస్వామి మళ్ళీ తిరిగి ఈ ధ్యానంలోని శంకరభట్టు దర్శించినటువంటి ఈ యవన సన్యాసి యొక్క విషయాల్ని, దాని వెనకాతలు ఉండే రహస్యాల్ని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారట. శంకరభట్టు ఆ యవన సన్యాసి ఎవరు, నాకు ఈ ధ్యానంలో దర్శించిన వారు ఎవరు, వారి యొక్క విశేషం ఏమని పళనిస్వామిని అడగ్గా, పళనిస్వామి యవనుల యొక్క పూర్వవృత్తాంతం తెలియజెప్తూ, నాయన, శ్రీపాద శ్రీవల్లభుల యొక్క మహిమలు, అతని యొక్క చర్యలు ఎవరికీ కూడా అవగతం కానటువంటివి, చాలా విశేషమైనటువంటివి. స్వామివారు అన్ని మతాల యొక్క సారాంశాన్ని, సర్వధర్మముల యొక్క ఆ సారాంశాన్ని తీసుకుని వచ్చి కలియుగాంతంలోని సనాతన వైదిక ధర్మంలోని కలిపి ఒకే ఒక ధర్మంగా చేయడానికే సంకల్పం చేసినారు. కాబట్టి శ్రీపాద శ్రీవల్లభులు చేసేటటువంటి ఈ మహిమలలో అంతర్భాగంగానే ఈ యవనుల యొక్క పూర్వవృత్తాంతము, వారి యొక్క ధర్మము కూడా అందులోపడిదే. అన్ని మతాలలోని ఉండే సారంలోని ధర్మము అంతటినీ కూడా స్వామివారిలోనికే చేరుతుంది అని తెలియజేస్తూ, పూర్వకాలంలోని మహామతి అనేటటువంటి ఒక యవనుడు ఉండేవాడు. చాలా పవిత్రమైనటువంటి ఆత్మ కలిగినటువంటి ఆ మహామతి నిరాకారుడైనటువంటి మక్కేశ్వరుణ్ణి ఆరాధన చేసేవాడు. అతను స్వామివారి దర్శనార్థమై స్వామిని దర్శించాలని 7 స్వర్గాలని కూడా వెతుకుతూ ఉండగా అతనికి ఎక్కడికి వెళ్ళినా తన ప్రతిబింబమే కనిపిస్తోందట. కనిపిస్తూ ఉంటే ఆ తన యొక్క ప్రతిబింబాన్నే దర్శించడం జరుగుతూ ఉండేదట. కాబట్టి ఈ విధంగా ఆ మహామతికి తనకి తానే దర్శనమయ్యింది. కాబట్టి ప్రతి ధర్మాన్ని కూడా తీసుకొచ్చి ఈ సనాతన వైదిక ధర్మంలోని కలపడానికే స్వామివారి యొక్క ఈ చర్యలన్నీ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం ఎవరైతే నువ్వు దర్శించావో అతను భారద్వాజ గోత్రీకుడైనటువంటి బ్రాహ్మణుడు, సద్బ్రాహ్మణుడు మాత్రమే. అయితే అతని చిన్నతనంలో
4 సంవత్సరాల వయసు కలిగినప్పుడే అతని యొక్క తల్లిదండ్రులు మరణించడం చేతను ఒక యవన సన్యాసి ద్వారా పెంచబడ్డాడు. అయితే కాశీనగరంలోని ఒక సిద్ధయోగి చేత క్రియాయోగ దీక్ష పొంది అతను చాలా తపస్సు చేశాడు. అయితే ఇతను తపస్సు చేసి సంచరిస్తున్నటువంటి ఈ సమయంలోని ధీశిలా నగరానికి వచ్చారట. అయితే ఆ ధీశిలా నగరంలోని అతను తపస్సు చేయడానికి కూర్చున్నటువంటి ఆ నింబవృక్ష ఛాయలోని తపస్సు చేయడానికి వచ్చారట. వచ్చే ముందే అక్కడ శ్రీపాద శ్రీవల్లభులు అక్కడ ఒక రాయి మీద పూర్వకాలంలో అడవిగా ఉంటున్నప్పుడు అక్కడ తపస్సు చేశారట. అతను ఆ కింద గుహలోని 4 దీపాలని వెలిగించి తన యోగ దృష్టితోని 4 దీపాలని కూడా 4 స్తంభాలుగా ధర్మానికి పెట్టుకుని వాటి మధ్యలో అతను తపస్సు చేశారట. ఎంతకాలం తపస్సు చేశారట? 12 సంవత్సరాలు తపస్సు చేశారట. ఈ 12 సంవత్సరాల తపస్సు కూడా 12,000 సంవత్సరాల తపస్సులా జరిగిందిట. జరిగి అతని యొక్క ఆ ఏవైతే శిరోజాలు ఉన్నాయో అవి గృహప్రాంతం అంతా కూడా నిండిపోయాయట. కనుబొమ్మలు కూడా చాలా ఒత్తుగా దట్టంగా తయారైపోయాయట. అటువంటి పరిస్థితిలో స్వామివారి దీక్ష సాగిందిట. అయితే ఇక్కడ స్వామివారి దీక్ష ఈ విధంగా ఉంటుండగా క్రియాయోగ దీక్ష చేసినటువంటి ఆ యవన సన్యాసి కాశీనగరంలో మహాయోగి ద్వారా క్రియాయోగ దీక్ష తీసుకుని అక్కడ యోగ సాధన చేసినటువంటి యవన సన్యాసి దేశాటన చేస్తూ తిరుగాడుతూ వస్తూ దత్తాంశమైనటువంటి ఎక్కడ మనకి దత్తాంశలు శ్రీపాద శ్రీవల్లభులు వారు చెప్పారే ఇందాక కిందటి కథలో మనం చూసినట్టుగా నృసింహ సరస్వతిగాను 80 సంవత్సరాలు చేసి తర్వాత ప్రజ్ఞాపురంలో స్వామి సమర్థగా ఉంటూ తన యొక్క అవతారాలు వెలువడతాయని చెప్పారే. తర్వాత దత్తాంశగా ఉండేటటువంటి ఒకానొక మహానుభావుడు ఎవరంటే మాణిక్య ప్రభువు గారు. అది ఇప్పుడు మనకి హైదరాబాద్ దగ్గరలోని మనకు హుమ్నాబాదు అని ఉంది. అక్కడ స్వామివారు ఈ మాణిక్య ప్రభువు గారి యొక్క జీవ సమాధి ఉందన్నమాట. కాబట్టి ఈ మాణిక్య ప్రభువు గారి యొక్క సంస్థానానికి ఈ యవన సన్యాసి తిరుగుతూ వెళ్ళి అక్కడ రాగి నాణాలని అడిగారట. అంటే భిక్ష చేసుకుంటూ వెళ్తున్నారు ఈ యవన సన్యాసి. వెళ్ళి ఆ స్థానానికి వెళ్ళి రాగి నాణాలని భిక్ష అడిగారట. ఇక్కడ విశేషం ఏంటంటే మాణిక్య ప్రభువు గారిని శ్రీపాద శ్రీవల్లభుల వారి యొక్క చతుర్థవతారంగా కొనియాడడం జరుగుతోంది. ప్రథమ అవతారంగా శ్రీపాద శ్రీవల్లభులు, ద్వితీయ అవతారంగా నృసింహ సరస్వతి గారు, తృతీయ అవతారంగా స్వామి సమర్థ, చతుర్థవతారంగా మాణిక్య ప్రభువు గారిని చెప్పడం జరుగుతోంది. అయితే కొన్ని గ్రంథాల ప్రామాణికంగా ఈ 3, 4 అవతారాలు ముందు వెనకలుగా కూడా చెప్పడం జరిగింది. అయితే అది ఎవరు? స్వామి సమర్థ గారు, మాణిక్య ప్రభువు గారు. మాణిక్య ప్రభువు గారు చరిత్ర యందు మనం చూసినట్టయితే స్వామి సమర్థ గారు మాణిక్య ప్రభువు గారి దగ్గరికి వచ్చారని, ఒక చెట్టు నీడలోని 2 విత్తనాలు మొలవవు కాబట్టి మీరు వేరే ప్రదేశానికి వెళ్ళాలి అని చెప్పి మాణిక్య ప్రభువు గారు సూచన చేస్తే అక్కలకోట వెళ్ళి అక్కడ స్వామి సమర్థ గారు తపస్సును ఆచరించారని ఈ విధంగా చెప్పడం జరుగుతోంది. ఇది మాణిక్య ప్రభువు గారి చరిత్రలో గ్రంథస్థమై ఉంది. అయితే మనం ఇప్పుడు తెలుసుకుంటున్నటువంటి శ్రీపాద శ్రీవల్లభుల చరితామృతం శంకర భట్టు ద్వారా రచింపబడినటువంటి ఈ మూల గ్రంథంలో మాత్రము శ్రీపాద శ్రీవల్లభుల వారే స్వయంగా ప్రకటించినటువంటి దాని ప్రకారము ద్వితీయ అవతారంగా నృసింహ సరస్వతి అని 300 సంవత్సరాలు కదలీవనంలో తపస్సు చేసిన తర్వాత ప్రజ్ఞాపురంలో నేను స్వామి సమర్థగా ప్రకటితమొందుతానని స్వయంగా స్వామివారే చెప్పిన దాన్ని ప్రామాణికంగా తీసుకుని తృతీయ అవతారం స్వామి సమర్థవారి కింద, చతుర్థవతారంగా నేను మాణిక్య ప్రభువు గారి కింద ఇక్కడ నేను ఉదహరించడం జరుగుతోంది. దీనందరినీ కూడా ప్రేక్షకులు గమనించగలరు. అయితే ఈ మాణిక్య ప్రభువు గారు మాణిక్యపురంలోని విశేషమైనటువంటి మహిమల్ని చూపించారు. అతను ఎప్పుడూ కూడా వచ్చిన వారికి ఎటువంటి భక్తులు వచ్చి దర్శించినా సరే వారికి భోజన సదుపాయాలు కలిగించి వారి కోరికలన్నింటినీ తీరుస్తూ ఉండేవారట. వారు కూర్చున్న ఆసనం కిందన ఎప్పుడు ఎవరు వచ్చి ఏది అడిగినా ఆ ఆసనం కింద నుండి తీసి వారికి ఇస్తూ ఉండేవారట. అయితే సభ అంతా ముగియగానే అక్కడ తీసి చూస్తే అతను కూర్చున్నటువంటి కిందన ఉండేటటువంటి ఆ వస్త్రాన్ని తీసి చూస్తే ఆ కిందన ఏమీ ఉండేవి కాదుట. కాబట్టి అటువంటి ఎన్నో విశేషమైనటువంటి
మహిమల్ని ఇక్కడ మాణిక్య ప్రభువు గారి చరిత్రలో కూడా మనం తెలుసుకోవచ్చు. ఇందాక మనము క్రితం కథల్లో తెలుసుకున్నామే, మాధవుణ్ణి విధివశాత్తు కాటు వేసి, ఒక పాము కాటు వేసి అది వెళ్ళిపోయిన తర్వాత పళని స్వామివారు ఆ యొక్క నాగుని మళ్ళీ పిలిపించి ఆ పాముని అతని విషయాన్ని మళ్ళీ లోపలికి తీసుకుని మళ్ళీ అతను బ్రతికించేటటువంటి ఒక మహిమని మనం తెలుసుకున్నామే శ్రీపాద శ్రీవల్లభుల వల్ల ఆశీస్సుల చేత. అదేవిధంగా మాణిక్య ప్రభువు గారి చరిత్రలో కూడా ఒక తండ్రి తన యొక్క కుమారుడికి వివాహం చేద్దామని స్వామివారి దగ్గరికి తీసుకురాగా, ఇక్కడే కొంతకాలం ఉండాలి అని చెప్పి స్వామివారు వారికి ఆశీర్వచనాలు ఇచ్చి మాణిక్య ప్రభువు గారు వారిద్దరూ కూడా అదే ఆస్థానంలో ఉంటూ ఆ తండ్రి బాగా కలత చెందుతున్నట్ట. వివాహానికి సమయం అయిపోతుంది, మనం ఆ పెళ్లి పత్రికలన్నీ పంచుకున్నాము, దాని మీద తేదీ కూడా ముద్రించాం కదా, స్వామివారు ఎందుకు మన పంపించట్లేదు అని అతను. అందుకనే దీని వెనకాతల విశేషమైనటువంటి రహస్యం ఒకటి ఉంది. ఎప్పుడూ కూడా ఎవరైనా సరే గురుస్థానానికి వెళ్ళినప్పుడు గురువు యొక్క అనుజ్ఞ లేకుండా అక్కడ నుండి వెనుదిరిగి వెళ్ళకూడదు అనేటటువంటి గొప్ప నియమం ఇందులోని చెప్పబడింది. ఈ విధంగా ఉంటూ ఉండగా ఆ తండ్రి మాణిక్య ప్రభువు గారికి నమస్కారం చేసుకుని అడిగారట, స్వామి మీ యొక్క ఆశీర్వచనాలు అయితే నేను నా కుమారుణ్ణి తోడుకొని వివాహానికి వెళ్తాను అని. అప్పుడు మాణిక్య ప్రభువు గారు చెప్పారట, నాయన నీ కుమారుడికి సర్పగండం ఉంది, ఆ సర్పగండం దాటిన తరువాత మాత్రం తప్పనిసరిగా తీసుకువెళ్ళదు కానీ చెప్పారట. అప్పుడు ఆ చెప్పిన కొంత సమయంలోనే ఒక సర్పం వచ్చి ఆ కుమారుడిని కాటు వేయడం, అతను మరణించడం. మళ్ళీ ఆ సర్పం తిరిగి వెళ్ళిపోయిన తరువాత మాణిక్య ప్రభువు గారు మళ్ళీ కొంతమంది వ్యక్తుల్ని పంపించి, కాటు వేసిన ఓ సర్పమా, మాణిక్య ప్రభువు గారి ఆజ్ఞ మేరకు నువ్వు రావాల్సిందిగా తెలియజేయమన్నారు అని చెప్పి ఆజ్ఞ చేశారు. అనగానే ఆ సర్పం వచ్చి మళ్ళీ కాటు వేసిన వ్యక్తి నుండి విషాన్నంతటినీ కూడా మళ్ళీ తీసుకుని గ్రహించిన తరువాత మళ్ళీ ఇతను పునర్జీవితుడు కావడము, అప్పుడు అతను వివాహానికి కుమారుని తోడుకుని వెళ్ళడము అనేటటువంటి మహిమ మాణిక్య ప్రభువు గారి చరిత్ర గ్రంథంలోని నిక్షిప్తమై ఉంది. ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ పళనిస్వామి గారి ఇక్కడ మాధవుడి విషయంలో ఏదైతే జరిగిందో అటువంటి మహిమే మళ్ళీ మాణిక్య ప్రభువు గారి చంతన కూడా జరిగింది. ఇది ఎప్పుడూ కూడా ఇలాంటి మహిమలు చేయగలిగే ఇలాంటి శక్తులు ఇలాంటి సిద్ధులు ఎవరికి వస్తాయంటే దత్త అవధూతలకు మాత్రమే మరణించిన వారిని బ్రతికించేటటువంటి దివ్యమైనటువంటి శక్తులు వస్తాయి. కాబట్టి వీటిని బట్టి మనము దత్త అవధూతల్ని కొంతవరకు మన పరిజ్ఞానం సహకరించినంత వరకు కూడా గ్రహించగలుగుతాం. కాబట్టి మళ్ళీ ఈ విషయాన్ని ఇక్కడ ఇలాగ ఉంచితే, ఆ యవన సన్యాసి ఈ మాణిక్య ప్రభువు గారు ఉండేటటువంటి సంస్థానానికి వచ్చేవారు. ఆ సంస్థానానికి వచ్చి అక్కడ అడిగారట భిక్ష, ఆ రాగి నాణాలని ఇమ్మని. అడిగితే ఈ మాణిక్య ప్రభువు గారి దగ్గర అతని సోదర సమానుడైన వారు ఉండేవారు, అతనే ఇచ్చేవారట. అవి అతను తీసి ఎంత వేస్తున్నా ఈ యవన సన్యాసి యొక్క ఆ లోటాలాడిది పట్టుకుని భిక్ష చేసుకున్నారే అది నిండలేదట, ఎన్ని పోస్తున్నా నిండట్లేదట. ఇది పరీక్షించినటువంటి మాణిక్య ప్రభువు గారు వెంటనే 2 ఖర్జూరాలు తీసి అందులో వేశారట. వెయ్యగానే ఆ లోట నిండిపోయింది. అప్పుడు ఆ యవన సన్యాసి చిన్న ఆనందం పడి ఆ 2 ఖర్జూరాలని తను స్వీకరించి అందులో వేసిన నాణ్యాలన్నింటినీ కూడా కిందన వంపేశారట. వంపేస్తే అది ఒక పెద్ద కుప్ప కింద తయారైందిట. ఇవన్నీ నాకు అవసరం లేదు, నాకు చెందవలసింది నాకు చెందింది అని సంతృప్తితో ఆ 2 ఖర్జూరాలని తీసుకుని నమస్కారాలు అర్పించి అక్కడ నుండి బయలుదేరారట. ఆ సమయంలో ఎవరైతే అతనికి ఆ 2 ఖర్జూరాలు సమర్పించారో, ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభుల చరితామృతం అని ముద్రించబడినటువంటి ఈ పుస్తకంలో మనం ఏదైతే పుస్తక గ్రంథాన్ని ప్రామాణికంగా చేసుకొని మనం మాట్లాడుతున్నామో, ఏదైతే ఇదిగో ఈ పుస్తకం ఏదైతే ఉందో ఈ పుస్తకంలో అక్కడ మాణిక్య ప్రభువు గారి గురించి చెప్పడం జరగలేదు. అతను ఒక దత్తాంశ దగ్గరికి వెళ్ళినట్టుగాను అతను 2 ఖర్జూరాలు ఇచ్చినట్టుగాను చెప్పబడింది. ఈ దత్తాంశ మాణిక్య ప్రభువు గారు తప్ప వేరెవరూ కాదు. ఇది మాణిక్య ప్రభువు గారి చరిత్రలో ఉంటుంది. దాన్ని కూడా మీకు చాలా సులభంగా అర్థం అవ్వాలని ఆ విషయాన్ని కూడా ఇక్కడ నేను ప్రస్తావించాను అన్నమాట. కాబట్టి ఆ 2 ఖర్జూరాలని స్వీకరించినటువంటి ఆ యవన సన్యాసికి ఆ ఖర్జూరాలు ప్రసాదంగా ఇచ్చినప్పుడే
దత్తాంశ అతనిలోనికి ప్రవేశం కలిగింది. అప్పుడు అతను ఆ యొక్క దత్తాంశని తనలోనికి నిక్షిప్తం చేసుకుని తిరుగాడుతూ తపస్సుకు బయలుదేరారు. బయలుదేరి ఇతను ఎక్కడికి వెళ్ళారట? ఇందాక మనం చెప్పుకున్నామే, శ్రీపాద శ్రీవల్లభులు ధీశిలా నగరానికి వచ్చి ఒక బండరాయి మీద కూర్చుని అక్కడ తపస్సు చేసి ఆ కిందన వేప చెట్టు కిందన గుహలో 4 మూలల 4 నందదీపాలని తన యోగాగ్ని చేత ప్రజ్వలింపచేసి ఆ మధ్యలోని కూర్చుని తపస్సు చేశారు కఠోరంగా 12 సంవత్సరాలు. ఆ 12 సంవత్సరాలు ఎంతంటే 12,000 సంవత్సరాల తపస్సులా సాగింది. కాబట్టి ఆ తపస్సు పూర్తయిన సమయానికి ఈ యవన సన్యాసి అక్కడికి వచ్చారట. ఎక్కడికి వచ్చారు? నింబవృక్షం దగ్గరికి వచ్చారు. ఆ నింబవృక్షం కింద ఏమున్నాయి? 4 గుహలో 4 నందదీపాల కింద మధ్యలోని ఎవరు తపస్సు చేశారు? శ్రీపాద శ్రీవల్లభులి స్వామివారే తపస్సు చేశారు. కాబట్టే షిరిడీ సాయిబాబా గారి చరిత్రలోని స్వామివారి యొక్క గురుస్థానం అని చెప్పబడి వేపవృక్షం కిందన గుహలోని 4 దీపాలు ఉన్నాయని, వాటిని తవ్వినప్పుడు వాటిని మూసివేయాలని షిరిడీ సాయినాథుడు అక్కడ ప్రజలకు గట్టిగా చెప్పడం వెనకాతలు ఉండేటటువంటి రహస్యమైనటువంటి విషయం ఇదే. వారి గురువు ఎవరు? శ్రీపాద శ్రీవల్లభులే అక్కడ తపస్సు చేసి ఆ 12,000 సంవత్సరాలు చేసిన తపోశక్తిని ఈ యవన సన్యాసి అయినటువంటి షిరిడీ సాయినాథుని వారికి అక్కడ ధారపోశారట. కాబట్టి స్వామివారు శ్రీపాద శ్రీవల్లభులు సాక్షాత్తు స్వామివారే 12,000 సంవత్సరాల తపోశక్తిని షిరిడీ సాయినాథుడికి ధారపోసి ధర్మాన్ని అనుష్ఠానం చేయడానికి, ధర్మ ప్రతిష్టాపన చేయడానికి ఈ యవన సన్యాసిని అతను మేల్కొల్పారని చెప్పి ఈ గ్రంథస్థంగా చెప్పబడినటువంటి విషయం. కాబట్టి శంకర భట్టుకి ఇతనే దర్శనమైంది. అంటే వర్తమానంలో కాదు. వర్తమానం అంటే ఎప్పుడు? అంటే 1336 సంవత్సరంలోని వీళ్ళు సంభాషించుకుంటున్నారు. 25/5/1336 సంవత్సరంలో కదా ధ్యానానికి కూర్చున్నారు శుక్రవారం నాన్న. ఆ రోజున పళనిస్వామి వారు బయటికి వచ్చిన తర్వాత ధ్యానంలోంచి అందరూ వస్తే శంకర భట్టు తన యొక్క ధ్యానంలో అతనికి కనిపించినటువంటి విషయాన్ని చెప్తే అది మనకి భవిష్యత్తులో జరగబోయే విషయము నాయన, భవిష్యత్తులో పలానా యవన సన్యాసి వస్తారు నాయన దత్తాంశగా అని చెప్పడం జరిగింది. అందుచేతనే షిరిడీ సాయినాథుడిని దత్తాత్రేయుడి యొక్క పంచమ అవతారంగా చెప్తున్నారు. మొట్టమొదటిగా శ్రీపాద శ్రీవల్లభులు, తృతీయంగా నృసింహ సరస్వతి స్వామివారు, తృతీయంగా స్వామి సమర్థ గారు, చతుర్థంగా మాణిక్య ప్రభు మహారాజ్, ఆ తర్వాత షిరిడీ సాయినాథ మహారాజుగా 5వ అవతారంగా రాబోయే ఆ యవన సన్యాసి ఇక్కడ శంకర భట్టికి శ్రీపాద శ్రీవల్లభులు నేను సాయినాథుడు వేరువేరు కాదు సుమా అని ఈ యవన సన్యాసి రూపంలోని నీకు దర్శనమయ్యింది నాయన అని చెప్పి పళనిస్వామి వారు తెలియజేస్తున్నారట.